మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్పా. ఏ దినము ప్రభువా చివరి ఉపవాస ప్రార్థనగా ఉంటుండగా నీ కృప ద్వారా మమ్మలను గత 3 రోజుల ఉపవాస ప్రార్థన కార్యక్రమంలో మొదటి రోజు మమ్మల్ని బలపరిచినందుకే వందనాలు. అలాగనే ప్రభు నిన్న దినాన్ని కూడా ప్రభు మమ్మల్ని గొప్పగా నీ జీవంతో నింపి ఆదరించి నీ శక్తితో నింపినందుకే వందనాలు. ఈరోజు కూడా ప్రభు నీ బలము నీ ప్రభావంతో నింపబడటానికి మాతో మాట్లాడటానికి ఉంటుండగా నీ సేవకుని ప్రభువా దయతో ప్రభు నీ రక్తంతో కడగబడి ఈ ఉపవాస ప్రాంతంలో గడిపే అనుగ్రహము కలిగించి నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే అనుగ్రహము నీ సేవడికి అనుగ్రహించావు. నాతో పాటు కూడి వచ్చిన ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తులకి వందనాలు. ముఖ్యంగా ప్రభు నీ సేవకుని పరిశుద్ధపరచుము, నీ రక్తం ద్వారా సెలవు చాటును మరుగుపరుచుకొని నీ అభిషేకం ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభు 2 రోజుల్లో పొందుకున్న ఆ జీవము, ఆ బలము, ఆ అభిషేకం ద్వారా ఈరోజు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నాతో మా అందరితో మాట్లాడము, చెవి యోగ్య విధంగా గ్రహించే విధంగా నీ పరిశుద్ధాత్మ చేత అందరినీ స్వాధీనపరచుకొని అందరినీ సంధించమని, అందరికీ నీ కృప ద్వారా సరపొచ్చుటకు మాట్లాడమని నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచి కూర్చుందాము. ప్రియ దేవులారా, ఈరోజు మూలవాక్యాన్ని యూదా రాసిన పత్రిక 20-21 వచనాలు. ఇది నిన్నటి దినాన మొన్నటి దినాన కొంచెము లింకప్గా ఉన్నట్టుగా నాకు పరిశుద్ధాత్మ చేత తోచుచున్నది అనిపిస్తుంది, ప్రేరేపణ కలుగుతుంది. మొదటి రోజున యాకోబు పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. అంటే అక్కడ దీన దశగా ఉన్నవారిని ఉన్నత దశగా ఉన్నప్పుడు మీరు అతిశయించాలి. దీనులు అంటే ఎవరంటే పేదవారు, దరిద్రులుగా ఉన్నవారు. వారు దేవుడు ఇచ్చిన రక్షణ బట్టి, గొప్పగా ఆశీర్వాదాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి మీరు ఉన్నత దశలో ఉన్నారు కాబట్టి దాన్ని బట్టి మీరు అతిశయించాలి. ధనవంతుడా, నీ ధనాన్ని బట్టి అతిశయించకు. నీ ధనాన్ని బట్టి నేను కాపాడదు కనుక నువ్వు దీన దశ అంటే తగ్గింపు కలిగే విధంగా ఆ కృప పొందుకున్నా, ఆ అనుగ్రహం పొందుకున్నా కాబట్టి దాన్ని బట్టి అతిశయించు. ఎందుకంటే ఈ లోకంలో ధనికులైనా పేదవారైనా ఇంకెవరైనా ఈ లోక సంబంధులందరూ ఈ లోకంలో సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. ఆ గడ్డికి పూస్తున్నటువంటి పువ్వులు ఉదయకాలములో ఆ చెమ్మ చేత లేకపోతే మంచు చేత, చెమ్మ చేత, మంచు చేత, వర్షము చేత చక్కగా విరబూస్తాయి. చక్కగా ఎంతగా విరబూస్తాయి అంటే వాటిలో ఒక్కదానికి కూడా సాటి రాడు సొలొమోను. జ్ఞానం కలిగిన సొలొమోను సైతం కూడా దానితో అలంకరింపబడటానికి కూడా లేడట. అంత అందమైనటువంటి పువ్వులు ఉన్నాయే, వీటికి ఒక్కదానికి కూడా అలంకారంగా సొలొమోను జ్ఞానం కూడా లేదు. సొలొమోను కూడా సరిపాటు కాదు అంటున్నాడు దేవుడు. ఎక్కడ? మత్తయి సువార్త 6వ అధ్యాయము 28, 29, 30 వచనం కనబడుతుంది. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామని మీరు ఆలోచించవద్దు. ఎందుకంటే పక్షులు విత్తవు, కొయ్యవు, వాటిని పోషిస్తలేనా? పువ్వులు కూడా ఈరోజు ఉండి రేపు అటు వాడిపోయేటువంటి పువ్వులు, గడ్డి పువ్వులు అందంగా విరబూస్తాయే. దాంట్లో ఒక్క పువ్వు కూడా గడ్డి పువ్వుతో సాటి రాలేడు. ఎవరు? సొలొమోను జ్ఞానము వర్ణించలేము. అంటే దానికంటే గొప్పగా వర్ణన కూడా నిలబడలేడు అని చెప్తున్నా మాట. చూడండి, అది ఒక వాక్యం చదవండి. లూకా సువార్త 12:28 కూడా ఉంటుంది, లేక మత్తయి సువార్త 6:29-30 అనుకుంటా, లేకపోతే 31 అక్కడ ఆ దాంట్లో ఉంటుంది. చదవండి. తీసిన పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను ఆ పువ్వుల యొక్క సమస్త వైభవంతో కూడిన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక్కదాని వలనైనా
అలంకరింపబడలేదని మీతో. సొలొమోను ఎంత గొప్ప వ్యక్తి కదండి, జ్ఞానం కలిగిన వ్యక్తి కదా. కానీ ఈ గడ్డి పువ్వుల్లో, ఈ సమస్త వైభవంలో ఒక్కదానికి కూడా ఆ పువ్వుకు ఉన్నటువంటి అలంకారము ఆయనకు లేదంటున్నాడు. అంత అలంకారంగా ఉంది, సొగసుగా, మనోహరంగా, విరభూషణ, అందంగా, 10 మందిని ఆకర్షింపబడే విధంగా పువ్వు ఉంటుంది. గడ్డి పువ్వులు పరిమళంగా, సువాసనగా, అది వర్ణించలేనటువంటి విధానం. అందుకోసం కవులు, మేధావులు ఆ పువ్వుతో వర్ణిస్తూ ఉంటారు, ఆ పువ్వును, పరిమళ పువ్వును. అయితే గడ్డి పువ్వుతో మానవ సర్వ శరీరులు గడ్డి పువ్వు లాంటిగా ఉన్నారని గడ్డి పూలతో పోలుస్తున్నాడు. పొద్దున్నే వికసిస్తాయి, మధ్యాహ్నం వరకు వాడిపోతాయి, సాయంత్రం వరకు రాలిపోతాయి. అలాగ ఉన్నది మానవ జాతి, అలాగుంది సర్వ శరీరులు. ప్రైజ్లో అందుకోసమే ధనవంతుడా ధనాన్ని బట్టి అతిశయించకు, తగ్గింపుని బట్టి అతిశయించు. దరిద్రుడా పేదవాడా నీకు లేమిని బట్టి, నీకు లేదని బాధపడకు. కానీ పేదవాడినైనా అందుకు దేవుడు నాకు ఉన్నత స్థితి, రక్షణ ఇచ్చాడు. నాకు గొప్పగా ఆయన కృప, ప్రేమ కలిగి నన్ను ప్రేమతో నిలబెట్టాడు. అందుకోసం నీ ఉన్నత స్థితిని బట్టి అతిశయించు. అది కదా మన మొదటి రోజున. మరి ఇలాంటి గడ్డి ఎండిపోతుంది, గడ్డి పువ్వు విరబూసి మధ్యాహ్నం కల్లా వాడిపోయి సాయంత్రం కల్లా రాలిపోతుంది. మరి ఇలాంటిగా ఉన్నటువంటి సర్వ శరీరులు మరి దేన్ని బట్టి అతిశయమండి? డబ్బుని బట్ట, అందాన్ని బట్ట, సౌందర్యాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్ట, మన డబ్బులను బట్ట, ఎలాగా? దేన్ని బట్టి అతిశయించటం లేదు. ఇలా ఉంటూ అట మాయమైపోతాం. ఇలాగ మంచి కనపడతాం, రేపు వాడిపోతున్నట్టు కనపడతాం. ఈరోజు ఆరోగ్యం కనపడతాం, మరుసటి రోజే అనారోగ్యం పాలవుతాం. ఉదయకాలంలో సంతోషం ఉంటుంది, సాయంత్రం వరకు ఏదో ఒక సమస్య వల్ల దుఃఖముతో, వేదనతో కృషించిపోతాం. నశించిపోయే దురవస్థలో ఉన్నారు మానవులు. కాబట్టి ఇవన్నీ మొన్నల ముచ్చట, కానీ దేవుని వాక్యము నిరంతరం ఉంటుంది. హల్లెలూయా. జీవవాక్యం నిరంతరం ఉంటుంది. ఆ వాక్యములో ఉన్న ఈ సర్వశరీర దేవుని వాక్యములో ఉన్నవారు నిత్య జీవం పొందుకుంటారు. నిత్యత్వం. హల్లెలూయా. అలాంటి నిత్యత్వం కలిగిన జీవితంలో ఉండాలంటే దేవుని వాక్యాన్ని హృదయంలో, నీ జీవితంలో నిలుపుకోవాలి. 10 మందికి ఇదే జీవవాక్యము ప్రకటించమన్నాడు. దేవుని వర్తమానము నిరంతరంగా ఉంటుంది, దేవుని ఉపదేశం నిరంతరంగా ఉంటుంది, దేవుని వాక్యము, జీవవాక్యము నిరంతరంగా ఉంటుంది అని యెషయా 40వ అధ్యాయంలో కూడా 6, 7, 8 వచనాలు చెప్పబడ్డది. పేతురు భక్తుడు మొదటి అధ్యాయం 24వ వచనం కూడా చెప్పబడుతుంది. కాబట్టి మానవ జాతి గడ్డి పూలతో పోల్చాడు, మొన్నల ముచ్చటగా ఉంటారని. అలాగనే దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మహాకృపను బట్టి రక్షణ ఇచ్చాడు. రక్షణలో ఉన్న మనమందరము దేవుని వాక్య హృదయములో నిలుపుకుంటే నిజంగా పువ్వులాగానే అందంగా, మనోహరంగా, సొగసుగా, పరిమళ సువాసన విరజిమ్మే విధంగా శాశ్వతంగా ఉంటాం. నిత్యత్వం పువ్వుల్లాగా, గడ్డి పువ్వులాగా ఈరోజు విరబూసినట్టుగా అందం కనబడి మరుసటి మధ్యాహ్నం వరకే వాడిపోయి సాయంత్రం వరకే రాలిపోయే విధంగా ఉన్నాం మున్నల ముచ్చటగా. అందుకోసం వాక్యాన్ని అపేక్షించమని మొదటి రోజు దేవుడు మనతో దర్శించి మాట్లాడాడు. రెండో రోజు ప్రైజ్ లార్డ్, రెండో రోజు మాత్రము ఇదన్నిటికీ పొందాలంటే కృప కావాలి. కృప అయితేనే ఆ వాక్యములో స్థిరంగా నిలబడతావు, స్థిరంగా కొనసాగించబడతావు. కృప వెంబడి కృపలో సాగిపోవాలంటే కృపా వాక్యమునకు అప్పచెప్పుకోవాలి. హల్లెలూయా. అపోస్తల కార్యము 20వ అధ్యాయము చదవండి. అక్కడ ఒక వాక్యం ఉంది. అపోస్తల కార్యము 20వ అధ్యాయములో ఒక మాట ఉంది.
32. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు ఆ కృపావాక్యమునకు అప్పజెప్పకుంటే క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారు అందరిలో దేవుని స్వాస్థ్యము అనుగ్రహింపబడుటయు శక్తిమంతుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శక్తిమంతుడు. ప్రియ దేని బిడ్డలారా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, శక్తిమంతుడు. కాబట్టి కృప రెండో రోజు దేవుడు మనతో మాట్లాడు కృప గురించి. మనం ఏమై ఉన్నామో దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనం ఉన్నాం. అయితే కృప అనేది ఫస్ట్ అర్హత లేని వారికి అర్హత కల్పించేది. కృప ద్వారానే మనకు రక్షణ వచ్చింది. కానీ ఈ కృప మీకు పరంపరలో ఉండాలంటే, దావీదుకు ఉన్న కృప నీకు నాకు ఉండాలంటే, సౌలుకు కొట్టేసినట్టుగా దావీదా నీ సంతానము నీకు నా కృప కొట్టేయను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కృపను కొట్టేయను. ఆ కృపలో కొనసాగించబడాలంటే ప్రభు సన్నిధిలో గడపాలి. ఉపవాస ప్రార్థనలో ఉండడము దేవుని కృప, వాక్యం చదవడం దేవుని కృప, వాక్యం వినిపించుకోవడం దేవుని కృప, ఆ వాక్యాన్ని గ్రహించడం దేవుని కృప, వాక్యములో స్థిరపరచబడడం దేవుని కృప. ఆ కృప పరంపరలో వాక్యములో మనం నడిపించబడిన కొలది కృప వెంబడి కృపలో సాగిపోతామన్నమాట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ దినమున ఆ కృప మీకు తోడై ఉంటే, మరి దేవుని యొక్క కృపలో తోడై ఉంటే, తిమోతికి చెప్పినట్టుగా, నా ప్రియ ఆత్మీయ కుమారుడా, నా కుమారుడా, క్రీస్తు యేసు నందు ఉన్న కృప చేత నువ్వు బలం పొందుకొనుమని చెప్పిన మాట మనకు నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. సహవాసములో చేరినప్పుడు, వ్యక్తిగతంగా వాక్యం చదివినప్పుడు, ప్రార్థించినప్పుడు, ఉపవాసంలో ఉన్నప్పుడు, పరిశుద్ధులతో కూడినప్పుడు, దేవుని సకల కార్యంలో మనం పాలు పొందినప్పుడు, దేవుని కృప ఉంటేనే అది పాలు పొందుతాం. కాబట్టి ఈ కృపను అడగాలని మనం నిన్న నేర్చుకున్నాం. ఈ కృప కావాలి. కృప అంటే ఇక మనకు బిల్డింగులు, అది భౌతిక కృప. అది నువ్వు ఉన్నన్ని రోజులు నీకు బిల్డింగ్లో ఉంటావు, ఉద్యోగంలో మంచిగా ఉద్యోగం చేస్తూ రాబడిలో మంచిగా క్షేమంగా, అంటే మంచిగా అవసరతలు అని తీర్చబడే విధంగా ఉంటుంది. 4 రాళ్ళు సంపాదించడం దేని కృపనే, ఆరోగ్యం ఉండడం దేని కృపనే, మంచి కడుపు నిండా తిని అరిగించుకోవడం దేని కృపనే, పండుకోవడం, నిద్ర. కొంతమంది నిద్ర రాదు. అదే మరి కృప లేకపోతే ఎందుకు నిద్ర రాదు అంటే, కృప లేకపోతేనే వాళ్ళకి నిద్ర రాదు. కృప ఉంటే నిద్ర వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మనం మంచి కట్టు నిండా నిద్రపోవడము కృప. భౌతికంగా అన్ని సదుపాయాలు, సౌకర్యాలు, క్షేమంగా, శరీర ప్రకారంగా, ఆరోగ్యకరంగా, ఉల్లాసభరితంగా ఉండేదంతా దీని కృపనే. కానీ ఇది భౌతిక భూమి మీద ఉన్నన్ని రోజులే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. దేవుడు ఇచ్చేది కృప ఈరోజు ఉండి రేపు మటుమయమవుతుందా? శాశ్వతమైన కృప ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? శాశ్వతమైన కృప. ఈ శాశ్వతమైన కృప మనం కొనసాగించబడటానికి, నిత్య జీవానికి వారసులుగా ఆ కృప దేవుడు మనకిచ్చాడు. దైవ సన్నిధిలో గడపటానికి ఎక్కువగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే దావీదు అందుకోసం అన్నాడు హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దావీదు ఏమన్నాడు తెలుసా? నా బ్రతుకు కాలం అంతా నా కృపాక్షేమములే, దేవుని కృపాక్షేమం నా వెంట వచ్చును. కృప ఉంటే క్షేమం జరుగుతుంది. ఎందుకు ఈ క్షేమం ఎలా జరుగుతుంది అంటే, దేవుని మందిరంలో నేను ఎక్కువ శాతం చిరకాలము నేను నివాసం చేసేదను.
దేవుని సన్నిధిలో నివాసం ఉన్న వారికి కృప మీ క్షేమం ఇస్తుంది, నిత్య జీవం కలిగే విధంగా. హల్లెలూయా. ఇది ఉపవాస ప్రార్థనలో మనము ఈ అనుగ్రహం పొందుకోవాలి. కృప అంటే కథ మనకు 4 డబ్బులు వచ్చినాయి, నాకు బండి వచ్చింది, మెటల్ బ్లెస్సింగ్స్ ఉన్నటువంటి కృప అది ఇక్కడ మందమే అండి. దానికి మించినది దేవుడు ఇచ్చిన నీ కృప ఏం తెలుసా? వాక్యము నిలబడటానికి, వాక్య పరంపరలో నడిపించబడటానికి ఆ కృప కావాలి. వాక్యం అర్థం చేసుకునే విధంగా, వాక్యం వినే ఆసక్తి ఉండే విధంగా, వాక్యం పఠించి ధ్యానించే కృప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగనే విసుగు లేకుండా ఉపవాస ప్రార్థనలో పాలు పొందడం, ఇవంతా దేవుని కృప, దేవుడు మనకిచ్చిన కృప. ఈ కృపలో మనము స్థిరపరచుటకు వాక్యం ఇచ్చాడు. ఈ వాక్యము నిత్య జీవం నడిపించుటకు దేవుడు మనతో మాట్లాడు. నిన్న దావీదు విషయాన్ని బట్టి, అలాగనే పౌలు విషయాన్ని బట్టి మనతో మాట్లాడాడు. పౌలు అందరికీ మాదిరి, విశ్వాసులకు, సేవకులకు, సబండ క్రైస్తవ వర్గానికి ఆయన మాదిరి. ఎవరికి? క్రైస్తవ లోకానికి మాదిరి పౌలు భక్తుడు. సో పౌలు కృప పొందుకున్నాడు. నేను సేవ చేయటానికి, నేను మహిమపరచడానికి, దైవ ప్రత్యక్షలు పొందటానికి. అసాధారణమైనటువంటి ప్రియ దేని బిడ్డలారా, మూలవాక్యం చదివాము కదా. ప్రియులారా, విశ్వాసమందు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకొనుచు అని యోధా భక్తుడు చెప్తున్నాడు మనకు. కట్టుకొనొచ్చు. ఏం చేయాల్సిందని చెప్పండి. ఇంకా ఏం చేయమన్నాడు? ప్రైజ్ ది లార్డ్. కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుము అన్నాడు. కనిపెట్టితే ఆ దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ఆయన ప్రేమలో మరి భద్రపరిచే విధంగా కాచుకొని కనిపెడుతూ ఉండాలి. ఆయన ప్రేమలో స్థిరపరచబడటానికి, ఆయన ప్రేమలో నడిపించబడటానికి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యము విశ్వసించాలి. ఫస్ట్ దేవుని మాట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. యేసయ్య మీద అందరికీ విశ్వాసం ఉంటే రక్షణ వచ్చింది కదా. నోటితో ఒప్పుకొని హృదయంతో విశ్వసించిన వాడు నీతి కలుగునట్లుగా మనిషికి రక్షణ కలిగింది. రక్షణ పొందిన ప్రతి బిడ్డ యేసయ్య నమ్మినప్పుడు రక్షణ వచ్చింది. విశ్వాసాన్ని బట్టి మనకు రక్షణ వచ్చింది. మరి ఈ రక్షణ విశ్వాసంగా కొనసాగబడాలంటే దేవుని వాక్యం మనం వినాలి. అందుకోసమే కదా రోమిల రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయము 20 వచనమా చదవండి. రోమిల రాష్ట్ర పత్రిక 18-20. మరియు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, 17వ వచనం. 17 కాగా ఏది దేవుని వాక్యం పదే పదే చదవడం వల్ల, వినడం వల్ల, పఠించడం వల్ల, ధ్యానించడం వల్ల నీలో విశ్వాసము అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటుంది. విశ్వాస జీవితం నడిపించబడటానికి యేసయ్యను నమ్ముకుంటే అయిపోదు. అవును, నీ విశ్వాసము దేవుని ఆ కృపను బట్టి నీకు రక్షణ వచ్చింది. యేసయ్య సొంత రక్షణను నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి రక్షణ వచ్చింది. ఆ రక్షణలో కొనసాగాలంటే విశ్వాసం కావాలి కదండి. విశ్వాసం కావాలంటే వాక్యం వినాలి, వాక్యం పఠించాలి, వాక్యము స్థిరమైన వాక్యము నువ్వు ధ్యానించాలి, వినాలి, పఠించాలి, ధ్యానించాలి, వాక్యం వినాలి, వాక్యం వినాలి, చదవాలి, ధ్యానించాలి. ఆ విశ్వాసంలో ముందుకు సాగుతాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వినడం వల్ల విశ్వాసం కలుగును. అది ఎవరి మాట? క్రీస్తు యేసు మాట వలన మనకు విశ్వాసము కలుగుతుంది. అంచులంచులుగా విశ్వాసం పెరుగుతుంది యేసయ్య మాటలు విన్న కొద్దీ. ఈ మాటలు విన్న కొద్దీ విశ్వాసములో నువ్వు స్థిరపరచబడిన కొలది కొనసాగుతున్న ఆ విశ్వాస యాత్రలో
అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకోవాలన్నమాట. మనం పరిశుద్ధపరచబడము ఉపవాసంలో ఉండి దేవుని నామంలో పరిశుద్ధపరచబడడం మంచిదే. కానీ అతి పరిశుద్ధమైనదంటే యేసయ్య నామం అనే బండ మీద మనం క్రమమైన ఉపదేశము ద్వారా మనం కట్టుకోవాలి. హల్లెలూయా. అపోస్తుల బోధ ద్వారా మన జీవితాన్ని అతి పరిశుద్ధ దానిని విశ్వసించి ఏది విశ్వసించాలి? విశ్వాసం ఉన్నది అతి పరిశుద్ధ దాని మీద విశ్వసించి మన జీవితాన్ని కట్టుకోవాలి. ఏదో యేసయ్య నమ్ముకొని అద్భుతాలు, భౌతికంగా అద్భుతాలు పొందుకొని మూడు ముచ్చటగా ప్రకృతి సంబంధమైనటువంటి ఆశీర్వాదమే పొందుకొని ఆ ఆకర్షణలో వండుకుంటూ నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, అన్యులు అన్ననే ఉన్నప్పటికీ నువ్వు దేవుని మార్చుకున్నావు, కానీ అన్యులలాగానే జాబితాలోనే ఉంటావు. ఎందుకంటే ఆత్మ నడిపింపు నీ జీవితంలో ఉండదు. హల్లెలూయా. ఆత్మ సహాయము ద్వారా దేవుని వాక్యము, నువ్వు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా దేవుని వాక్యము విన్నప్పుడు కానీ, పఠించినప్పుడు కానీ, ధ్యానించినప్పుడు యేసునామములో నీకు విశ్వాసము అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. విశ్వాసమందు స్థిరపరచబడతావు, బలపరచబడతావు. ఆ విశ్వాసంలో విశ్వసించిన ఈ వాక్యములో అతి పరిశుద్ధ దాని మీద మనసు పెట్టాలి. ఏంటిది అంటే యేసయ్య అన్ని నామాల కంటే పైనామము కదా, అతి పరిశుద్ధమైన ఆయన నామములో మన జీవితం కట్టుకోవాలి క్రమవరుసగా. అపోస్తల బోధ ద్వారా అపోస్తల ప్రవక్తలు వేసిన పునాది మీద మన అతి పరిశుద్ధ స్థలము అంటే అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకోవాలి. యేసయ్య బండ మీద మరి పునాది వేశారు. ఎవరు వేశారు? అపోస్తలు వేశారు. ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుచున్నామంటే నువ్వు ఏకీభవిస్తే, నువ్వు విశ్వసిస్తే నువ్వు కట్టబడతావు. అది ఆదిమ సంఘములో అపోస్తలైన బోధలో ప్రవక్తలు చేసిన బోధలో వాళ్ళు కట్టుకున్నప్పుడు క్రీస్తు నామంలో క్రీస్తు అనే బండ మీద, మరి వారి బోధలో కట్టుకున్నప్పుడు మనము బోధలో కట్టుకోవద్దండి. ఆ బోధ మీద కట్టుకున్నప్పుడు మారు మనసు పొందుకుంటూ దేవుని యందు విశ్వాసము, మరి బాప్టిసముల యొక్క బోధ అని మొదలైనటువంటి ఉపదేశ క్రమములో అతి పరిశుద్ధంగా మనము కట్టుకునే విధంగా దేవుడి కృపలో నిలబడతాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించి అతి పరిశుద్ధ దాని మీద మన జీవితం కట్టుకొని ఇంకోటి ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఈ విధంగా నేను కట్టబడే విధంగా ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. మనము ఆ కట్టుకున్న జీవితంలో స్థిరంగా నిలబడటానికి. ఎందుకు కట్టుకుంటున్నాం? స్థిరపరచబడటానికి కదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్థిరపరచబడటానికి ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తున్నాం. అయితే పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తున్న మనము ఇంకోటి చేయాలి. ఇంకోటి దేవుని కృపను బట్టి మనము కనికరింపబడాలి. ఏమనుంది అక్కడ? నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టు ఉండాలి. దేవుని కనికరం వల్ల ఎదుగుతూ ఉంటామండి. అతి పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధమైన క్రీస్తున బండ మీద ఆయన ఉపదేశం ప్రకారం కట్టబడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత ప్రార్థన చేస్తున్న కట్టబడుతున్న క్రమంలో స్థిరపరచబడటానికి సేమ్ టైం దైవ కనికరం కూడా మనకు కావాలి. హల్లెలూయా. కనికరం ఎలా వస్తుంది చెప్పండి? కనికరం ఎలా వస్తుంది? దేవుడు కనికర సంపన్నుడు. ద్వితోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము చదవండి. ఒకరు చదవబడిన అంటే చదవటానికి అవకాశం ఉన్నప్పుడు వీలున్నవారు చదవండి. ద్వితోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. ఇలాగ సరిపోయింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనగా దేవుడు తన పితలతో, మన దేవుడు
మన పితరులతో చేసిన నిబంధన దాంట్లో నిలబెట్టుటకు, ఆ నిబంధన మరి నెరవేర్చబడటకు దేవుడు మనని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మనకు అనుభవించాడు. కనికర సంపన్నుడు కాబట్టి మనం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అయితే వదులుకునే విధంగా మన ప్రవర్తన ఉంటుంది. ఆయన వదిలిపెట్టాడు కానీ నువ్వు వదిలిపెడతావు. ఇప్పుడు ఆయన పట్టుకున్నప్పుడు నువ్వు కూడా నీ చేతి ఆయన చేతుల్లో ఉండాలి కదా, ఆయన కూడా పట్టుకోవాలి కదా. అప్పుడు దేవుడు నిన్ను కనికరిస్తాడు, కనికరించినట్టు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ కనికరము మన జీవితంలో ఉండాలి. అప్పుడే దేవుని ప్రేమలో స్థిరపరచబడతాం పరిపూర్ణంగా. అదే ఈ మూలవాక్యం యొక్క విషయం. ఈ కనికరము చెప్పే దాంట్లో ముఖ్యంగా ఉపవాస ప్రార్థనలో ఉన్నవారిని దేవుడు కనికరిస్తాడు. ఎందుకు ఉన్నావు ఉపవాస ప్రార్థన? ఆరోగ్యం కోసం ఉన్నావా? మంచిదే, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. నీకు ఆర్థిక ఇబ్బంది ఉంటే, నీకు ఆర్థిక స్తోమత కలుగుటకు ఉపవాస ప్రార్థన ఉన్నావా? అది ఇస్తాడు. నీ కుటుంబ సమస్యలు ఉన్నావా? దాన్ని బట్టి ఉపవాసం ఉన్నావా? అది కూడా తీరుస్తాడు. నీ బిడ్డ పెళ్లి కోసమా, లేకపోతే నీ కెరీర్ కోసమా, నీకు ఉద్యోగం కోసమా, వాట్ ఎవర్ ఎల్స్ which is you are required in the physical needs, physical things, he going to attempt. There is no doubt at all. But అది శాశ్వతం కాదు కదా. మనం ఇక్కడనే ఉండేటట్లుగా, ఇక్కడనే నెమ్మది కలిగి క్షేమం కలిగి ఉండేటట్లుగా మనం భక్తి చేస్తే ప్రయోజనం ఏముంది? ఆయన కృప, అలాంటి కృప ఇచ్చాడా? అలాంటి వాక్యం ఇచ్చాడా? ఆయన వాక్యం భూమి ఆకాశం గతించిన ఆయన వాక్యం గతించదు. ఆయన కృప స్థిరంగా శాశ్వతంగా ఉంటుంది. నీ కృప నిరంతరం ఉండునుగాక. ఆయన కృప నిరంతరం ఉంటుందండి మన జీవితంలో. శాశ్వతమైన కృప ఇచ్చాడు. ఈరోజు ఉండి రేపు మాయమయ్యేది కాదు కృప. కానీ ఆ కృప, ఆ గొప్ప కృప ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కొరకు పొందుకుంటలేము కానీ, చేసుకుంటలేము కానీ, తాత్కాలికమైన జీవితంలో ఇప్పుడే ఈ క్షణం మనకు ఆనందమా, సంతోషమా, సౌకర్యమా, మనకు సుఖమో, క్షేమమా, అదే చూసుకొని ఆ కృపను నిరర్థకం చేసుకుంటున్నాం. శాశ్వత కృపను నిరర్థకం చేసుకుంటున్నాం. ప్రియ సహోదరుడు, సహోదరి, దేవుడు నీకు వాక్యం ఇచ్చింది శాశ్వతంగా ఉండటానికి, నీకు కృప చూపించింది. ఆ కృప వాక్యం నేను స్థిరపరచడానికి, కుడి ఎడమలకు నీకు తొలగకుండా వాక్యానుసారంగానే నీ జీవితాన్ని బలపరచడానికి, స్థిరపరచడానికి, ఆ కృప వెంబడి కృపలో నీ వాక్యము ద్వారా అప్పచెప్పుకుంటే, కృపకు వాక్యం అప్పచెప్పుకుంటే ఆ కృప వెంబడి కృపలో సాగుతా. మరి ఆ సాగాలంటే నువ్వేం చేయాలి? వాక్యము. ఆ వాక్యమే ఉండాలంటే ఉపదేశ క్రమము, ఆ అపోస్తులు వేసిన పునాది, ఆ పునాది మాదిరిగా మనము అతి పరిశుద్ధమైన యేసయ్య నామములో కట్టుకోవాలి మన జీవిత క్రమవరుసగా. మరి కట్టుకున్న పరంపరలో మనము ఉపవాస ప్రార్థన, దాని నిర్మాణం కోసము ఉపవాస ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి. అయ్యా నన్ను కట్టవయ్యా స్థిరపరచబడే విధంగా అని ప్రార్థన చేస్తూ ఉపవాసంలో నువ్వు ప్రార్థనలో కొనసాగితే నేను తప్పక కనికరిస్తాడు. తప్పక కనికరిస్తాడండి. దావీదు సంతతి మీద కనికరించినట్టుగా యేసయ్యను నమ్ముకున్న నిన్ను కనికరిస్తాడు. యేసయ్య కనికరిస్తాడు. నువ్వు ప్రయాసపడుతున్న దేని కొరకు? అతి పరిశుద్ధమైన దాని మీద విశ్వసిస్తూ నువ్వు కట్టుకుంటున్నావు కాబట్టి, కట్టుకోవటానికి మనసు కలిగి ఉన్నావు కాబట్టి, కట్టుకోవటానికి విశ్వాసం ఉంది కాబట్టి, ఆ ఉపదేశ క్రమము, ఆ బోధ నీకు ప్రత్యక్షమైన కొలది అతి పరిశుద్ధ దాని మీద నువ్వు కట్టుకుంటున్నావు. యేసయ్య నామం అనే పరిశుద్ధతలో, అతి పరిశుద్ధతలో నువ్వు కట్టుకుంటున్న ఉపదేశ క్రమం, అది ప్రార్థన ద్వారా, అది మామూలు ప్రార్థన కదా, ఉపవాసం చేసి ఇలాగా ఉపవాస ప్రార్థనలు నువ్వు కట్టుకుంటే కనికరింపబడతావు, లేకపోతే కనికరింపబడవు. హల్లెలూయా. మీకు తెలుసా 3 రోజులు ఉపవాస ప్రార్థన అయింది. యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన జరిగింది ఒక అరణ్యంలో, గ్రామానికి దూరంగా
ఊరికి దూరంగా అరణ్యంలో ఉపవాస ప్రార్థన జరిగింది. ఆ ఉపవాస ప్రార్థన చాలామంది పాలు పొందారు. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు దేవునికి స్తుతి ఆరాధన జరుగుతూ మహిమ చెల్లిస్తున్నారు. ఆయన వాక్యాలు వింటున్నారు, బలపరుస్తున్నారు. అన్నమంటలే నీళ్ళు అంటలేరు, అట్లనే కూర్చున్నారు రాత్రింబవలు. అలాగా శ్రద్ధగా వాళ్ళ జీవితం వాక్యం ద్వారా కట్టుకోవటానికి మనసు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద దేవుడు కనికరించాడు. ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఉన్నాం. దేవుని చేత కనికరింపబడాలి. యేసయ్య మనకు కనికరింపబడాలంటే దేవుడు చెప్పింది నీ జీవితంలో జరిగితే కనికరిస్తాడు, లేకపోతే కనికరించాడు. నువ్వే కనికరం వేసుకున్నా అది భ్రమ. అంటే మామూలుగానే నువ్వు భ్రమలో ఉండి నువ్వు కనికరించుకుంటున్నావు. నువ్వు ఉపవాసం 3 రోజులు ఉన్నా, ఈరోజు ఒక రోజు ఉన్నా, ఒక పూట ఉన్నా, 2 రోజులు ఉన్నా, లేకపోతే మనుషులు అబ్బా నువ్వు భలే ఉన్నావని మనుషులు కొనియాడిన, మనుషులు కనికరించిన ఏం ఫరక్ పడదు. నీ జీవితంలో ఏమి వ్యత్యాసం రాదు, నీ జీవితంలో ఏమి విడుదల రాదు, మీ జీవితంలో ఏమి మార్పు చెందదు. దైవ అనుగ్రహము కలగదు కలగదు కలగదు. ప్రియ సహోదరుడా, నీ భక్తి జీవితం దేవుడు కనికరించాలి. నీ ఉపవాస దీక్ష దైవ కనికరము రావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో ఉంది చూడండి. 32, 33లో కనికరము, వాళ్ళను కనికరించాడు. ఉపవాస ప్రార్థనకు వచ్చిన వారికి, 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నవారిని. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32, 33 చదవండి ఒకరు. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, కాబట్టి వారికి తినే ఏమీ లేదు గనక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో, వారి యాత్రలో మూర్ఛపోదురేమో. సరిపోయింది. హల్లెలూయా. మూర్ఛపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు. మళ్ళీ వాళ్ళ ఊళ్ళోకి, వాళ్ళ ఇంట్లోకి ఇలానే ఉపవాసం, వాళ్ళు విడుదల పొందుకొని పోవాలి, సంతృప్తి చెందిపోవాలి. వారి మార్గములో, వారి యాత్రలో సొమ్మసిల్లిపోవద్దు ఎవరు కూడా. ఎందుకంటే వారి ఊరిని, వారి బంధువులను, వారి బలగాన్ని, వారి రక్త సంబంధాన్ని, వారి మతాన్ని, వారి కులాన్ని బాపి నా దగ్గరకు వచ్చి నా మాటలు వింటున్నారు. వంట వార్పులు పక్కన పెట్టారు, వంటిలు, వాళ్ళ బెడ్రూమ్, వాళ్ళ వంటిలు అంత మర్చిపోయారు, వాళ్ళ విశ్రాంతి అంత మర్చిపోయారు. దైవ సముఖంలో కూడినారన్నమాట. అరుణ్యం అంటే ఏది చెప్పండి? దేనికి సాదృశ్యం అండి అరుణ్యం? శ్రమకు సాదృశ్యం కదా, ఆయాసానికి సాదృశ్యం కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము అరుణ్యము అంటే మనకు ఇబ్బంది, కానీ అరుణ్యములోనే ఆత్మీయాత్ర కొనసాగుతుంది. నువ్వు అరుణ్యములోనే దేవుడు కోరిన బిడ్డగా తయారవుతావు. ఈ ఉపవాస దీక్ష ద్వారా నీకు శ్రమ, నీకు ఆయాసము, నీకు కొంచెం ఇబ్బంది, నీకు కలవరం అంటే నీకు కొంచెము బలహీనతగా అనిపించవచ్చు, కానీ ఈ క్రమములోనే దేవుని యొక్క చిత్తములో నిలబడతావు, దేవుని ప్రేమలో స్థిరపరచబడతావు. అందుకోసం ఈ ప్రేమను కాచుకునే విధంగా, ఎందుకంటే దేవుడిని ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు విశ్వాసం కలిగిస్తున్నాడు కాబట్టి అతి పరిశుద్ధ దాని మీద నీ జీవితాన్ని కడుతున్నాడు. ఆయన కడుతున్నాడు కాబట్టి నిన్ను ప్రార్థన చేయమంటున్నాడు. నీ ప్రార్థన చేయటానికి ఉపవాసం చేయమంటున్నాడు. సాధారణమైన ప్రార్థన సరిపోదండి. సరిపోతుందా? సాధారణమైన ప్రార్థనే సరిపోతలేదు అంటున్నాడు. ఎవరు? యేసయ్య అంటున్నాడు. కొండ మీద రూపాంతరం కొండకి పోయి దిగి వచ్చే లోపల శిష్యులందరూ కింద ఉన్నారు. 3 శిష్యులను పట్టుకుని పోయాడు రూపాంతరం కొండ పైన. కానీ ఒక్క పెద్ద మనిషి వచ్చాడు, ఒక కొడుకును పట్టుకుని, తండ్రి ఒక కుమారుని పట్టుకుని వచ్చాడు. వాడు చిన్నప్పుడు చెవిటివాడు, మూగవాడు.
అంత మాత్రమే కాదు, ఆ చెవిటి మూగ దయ్యం పట్టి పలుసార్లు అతను కింద పడేసి విలువలాడిచ్చి నిప్పులో నీళ్ళలో పడేస్తున్నది చంపటానికి. అందరు ప్రార్థన చేశారు, ఏం పోలే. ఎంతో బండెడు విశ్వాసంతో వచ్చాడు. యేసయ్య బాగు చేస్తాడు, యేసయ్య శిష్యుల ద్వారా కూడా సాధ్యం అవుతుందని వచ్చాడు. తీరా చూస్తే యేసయ్య లేడు, యేసయ్య కొండ పైకి ఉన్నాడు. ఆయన రావటానికి టైం పడుతుంది, ఎందుకంటే కొండ ఎవరు ఎక్కద్దన్నాడు. వాళ్ళేస్తారు ఇక కాసేపట్లో అన్నప్పుడు అక్కడ దేవుని కార్యం జరిగించుకొని, దేవుని దర్శనం ముగించుకొని ఇప్పుడు యేసయ్య శిష్యులు కిందికి దిగొచ్చినప్పుడు అందరు కోలాహలం, ఇదేంది విడ్డూరం. యేసయ్య దగ్గరికి వచ్చిన అందరు బాగవుతున్నప్పుడు ఈ విషయం బాగవుతలేదని అందరూ జనసమూహము, ఎప్పుడుగా జనసమూహం బాగవుతే అద్భుతం జరిగితే ఆశ్చర్యంగా ఉంటుంది, జరగకపోతే విడ్డూరంగా చూస్తారు. ఇప్పుడు విడ్డూరంగా చూస్తున్నారు. ఎప్పుడైనా ఆశ్చర్యకరమైన కార్యాలు అద్భుతాలు జరిగేటి, ఇప్పుడు ఈ పిల్లోనికి జరుగుతలేదే అని ఏమైంది? ఎప్పుడైనా యేసయ్యతో అద్భుతాలు జరుగుతాయి, ఇప్పుడు యేసయ్య లేని కారణంగా శిష్యులు యేసయ్య పొద్దస్తమానము రాత్రింబావులు యేసుప్రభుని వెంబడించిన ఆ శిష్యులతో అయినా సాధ్యమవుతుంది కదా. యేసు నామము ఆనబెడితే దయ్యాలు పరిగెత్తుతాయి, రోగాలు స్వస్థత అవుతాయి, విడుదల కలుగుతాయి, స్వస్థత కలుగుతాయి కదా. ఏం జరుగుతలేదు ఏంది అని విడ్డూరంగా ఆశ్చర్యకరంగా అందరూ జనసమూహం పోగొతున్నప్పుడు యేసయ్య ఏమై ఉన్నదని చెప్పి శిష్యులతో వచ్చి ఆ జనసమూహంలో చేరినప్పుడు అందరూ తల ఒక మాట అంటున్నారు. అందుకంత గలిబిలి గందరగోళం. లాస్ట్కి అయితే తండ్రి వచ్చాడు, అయ్యా నా కొడుకు ఇలాగ ఉన్నాడు ఈ పరిస్థితి అని చెప్పి వివరించినప్పుడు చుట్టూరుగా చూస్తాడు, అల్ప విశ్వాసులారా, ఎన్ని రోజులు మీ మధ్యలో ఉండేది. అవును, విశ్వాసంగానే యేసునామములో ప్రార్థన చేస్తే మన పోలే, యేసకి ఇట్లా అంటాడేంది అని శిష్యులు అనుకుంటున్నారు. జనసమూహం కూడా విడ్డూరంగా చూస్తున్నారు. తండ్రికి కూడా ఈ బాలుడు తండ్రికి కూడా అనుమానం వచ్చేసింది. ఈ శిష్యులతోనే కాలేదు, యేసయ్యతోనే అవుతుందా అనుమానం వచ్చేసింది అన్నమాట, అపనమ్మకం వచ్చేసింది. కాబట్టి ఏమన్నాడు, అయ్యా యేసయ్య గ్రహించి ఏమన్నాడు యేసయ్య ఆయనతో, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సాధ్యం. అయ్యా ఇదంతా చూసిన తర్వాత నాకు నమ్మకం అనేది, విశ్వాసం అనేది మసకబారింది కనుక విశ్వాసం కలుగునట్లుగా అపనమ్మకం పోయి విశ్వాసం నమ్మునట్లుగా నా కోసం ప్రార్థన చేయండి. ఫస్ట్ ప్రార్థన చేయించుకున్న దేవునితో ప్రార్థన చేసిన పెద్ద ఆయనకు, ఆ తండ్రికి. ఇప్పుడు ఆ చెవిటి దయ్యమును, ఆ మూగ దయ్యమును యేసు నామంలో ఆయన అధికారపూర్వకంగా గెట్ అవుట్ ఫ్రమ్ హిమ్, ఇతని నుండి, ఈ బాలు నుండి నీవు బయటకు పో దయ్యమా, చెవిటి మూగ దయ్యమా, ఇప్పుడు నేను ఆజ్ఞాపిస్తున్నాను బయటకు పో. ఈ బిడ్డను బాల్యము నుండి ఈ బాలుని విలువలాడిస్తున్నావు, బాధిస్తున్నావు, పో అన్నప్పుడు శాసిస్తే పోయింది. శిష్యులు దిగ్భ్రాంతి చెందారు. అలాగనే జనసమూహం అందరూ ఆశ్చర్యశక్తులు అయిపోయారు. మరొకసారి ఓహో యేసయ్యతో జరిగింది కానీ శిష్యులు జరగలేదు అని వాళ్ళ తలో ఇంత రోజు వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు అనుకున్నారు. కానీ శిష్యులు మాత్రం డౌట్ తిన్నారనమాట. అరే మనం కూడా అట్లనే కదా, యేసయ్యతో ఉన్నాం కాబట్టి యేసయ్య ఎలా చేస్తే అలానే చేసినాం కదా, మరి యేసయ్య ప్రార్థన చేస్తే మనం చేసిన, యేసయ్య చెప్పిన బోధతోనే వాళ్ళకు ప్రకటిస్తున్నాం, మళ్ళీ ఆజ్ఞాపిస్తున్నాం కదా, దయ్యాల మీద రోగాల మీద స్వస్థ కలుగును కాకుండా స్వస్థ అవుతుంది కదా, మరి ఎందుకు కాలేదు మనకు అని ఒంటరిగా యేసయ్యని ఏకాంతంగా అడిగినప్పుడు, ఇది ప్రార్థన చేస్తేనే. ఏం ప్రార్థన చేసినాం కదయ్యా అంటే ఇది ఉపవాస ప్రార్థన. ఏం ప్రార్థన చెప్పండి? ఉపవాస ప్రార్థన. మార్కు సువార్త 9వ అధ్యాయం 28 అనుకుంటా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఉపవాస ప్రార్థన ఉన్నదా? 28 చెప్పండి, చదవండి. అందుకైన ప్రార్థన వలననే కానీ అనే కాడ బాటంలో ఫుట్నోట్లు ఏముంది? ఉపవాస ప్రార్థన. ఉపవాసముతో ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. అందుకని పరిశుద్ధాత్మతో ప్రార్థన, ఉపవాసములో పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తే దేవుని చేతను కనికరింపబడతాం.
యేసయ్య ద్వారా నువ్వు కనికరింపబడతావు. ప్రియ సహోదరుడు, సహోదరి, నువ్వు ఉపవాసం ఉండడం మంచిదే. కానీ ఈ ఉపవాసము దేన్ని బట్టి ఉన్నావు? ఏ విశ్వాసాన్ని బట్టి ఉన్నావు? అతి పరిశుద్ధములో నేను కట్టబడాలి, నా జీవితం కట్టబడాలి. అతి పరిశుద్ధ దాంట్లో, పరిశుద్ధంలో కట్టబడాలి. అదే కదా, పరిశుద్ధమైన దాని మీద కట్టబడాలి. మిమ్మల్ని కట్టుకొనుడే అంటున్నాడు కదా మూలవాక్యము. అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టబడాలి. హల్లెలూయా. అతి పరిశుద్ధమైనది అంటే యేసు నామం, యేసైన క్రీస్తు అనే బండ. ఆ అతి పరిశుద్ధమైన బండ మీద అపోస్తులు చేసిన బోధ, ఉపదేశ క్రమం, లేక ప్రవక్తలు వేసిన పునాది, అపోస్తులు వేసిన పునాది మనం కట్టుకోవాలి. అట్లాగా అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. పరిశుద్ధాత్మతో ప్రార్థన. ప్రార్థన ఆ దయ్యంలో పోతలేవు, మామూలు ప్రార్థన. నువ్వు అతి పరిశుద్ధ దాని మీద ఎలా కట్టుకుంటున్నావు? మామూలు ప్రార్థన ద్వారా సాధ్యం ఉండదు. ఎట్లా ఉంటుంది? దయ్యమే పోతలేదు కదా, చెవిటి మూగ దయ్యమే పోతలేదు. ఉపవాస ప్రార్థన ద్వారా పోయింది కదా. ఇప్పుడు ఉపవాస ప్రార్థన ద్వారా నీవు దేవుని కనపరిచినప్పుడు, దేవుని అడిగినప్పుడు, దేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నప్పుడు, దేవుని సన్నిధి వచ్చినప్పుడు, ఆశ్రయించినప్పుడు, ఆయనకు మొరపెట్టడం, ప్రార్థన చేసినప్పుడు, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరిస్తాడు. ఉపవాస ప్రార్థన బట్టి ఇదిగో 3 రోజులు ఉపవాసం ఉన్నారు కదా. దేవుని వాక్యం విని వాక్యములో నేను కట్టబడాలని ప్రార్థన చేసిన జనసమూహానికి దేవుడు వాళ్ళని కనికరించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వీరు ఉపవాసము ఇట్లనే వాళ్ళ జీవిత యాత్ర ఉండొద్దు. మార్గంలో వెళ్తే వాళ్ళకి సమస్యలు పోతారు. వాళ్ళకి ఏదో ఒకటి నేను కనికరించి వేరొకటి నేను సహాయం చేయాలి. అంటే వారికి ఆహారము ఇవ్వాలి. మనం అనుకుంటే భౌతిక ఆహారం, ఎప్పుడైనా మన భౌతిక మనసే కదా. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన విశ్వాసం మనకు. ఆత్మ నడిపింపు ఉంటేనేమో ఇది ఆధ్యాత్మికంగా నీకు బోధపడుతుంది. పై అక్షరాలు చూసినప్పుడు పై అక్షరాలు కలిగినటువంటి సారము లేని నిస్సారమైన ఆ వాక్య మక్కికి అర్థం చేసుకుంటే నీకేమీ బోధపడదు. ఆత్మీయతలు నిలబడలేవు. భక్తుడిగా అభిమానంగా ఉంటావు. భౌతికమైన ఈవులను పొందుకునే ప్రకృతి సంబంధమైనటువంటి మనసు కలిగి ఈ భౌతికమైన విశ్వాసముతోనే పొందుకుంటావు. కానీ ఆధ్యాత్మికంగా దేవుడు నిన్ను నిలబెట్టేది ఆ విశ్వాసము. దేవుని కృప ద్వారా నీకు ఇచ్చిన గొప్ప వాగ్దానం, స్థిరమైన వాగ్దానం ఏం తెలుసా అండి? అతి పరిశుద్ధ దాని మీద నువ్వు కట్టబడాలి, నేను కట్టబడాలి. మీరు కట్టబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత ప్రార్థన చేయండి. మంచి కట్టబడటానికి అది ఇంకా స్థిరంగా, దృఢంగా, బలంగా ఉండేటకు ఉపవాస ప్రార్థన కావాలి. ఇలాగా నువ్వు చేస్తే దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఆయన ప్రేమలో, దేవుని ప్రేమలో నువ్వు కాచుకొని ఉన్నట్టు, దాచబడి ఉన్నట్టు, కాచుకొని ఉన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండు. దేవుని ప్రేమలో ఉన్నట్టు. ఇది ప్రేమ. ఈ ప్రేమ చేత మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి. అంతేగాని మన ప్రేమ అంటే అది భౌతిక దానికే. నాకు ఆరోగ్యం లేదు కాబట్టి ఆరోగ్యం ఇచ్చేటకు నన్ను ప్రేమించాడు యేసయ్య అని ప్రేమించడానికి వచ్చింది ఈ భూమి మీదకి. నాకు ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వటానికి, ఆర్థికంగా స్తోమత, ఆర్థిక ఇబ్బందుల్లో సతికిలబడిపోతున్నాను కాబట్టి ఆర్థిక స్తోమతగా అని గొప్పగా ధన ఆశీర్వాదం ఐశ్వర్యంగా ఆశీర్వాదం చేస్తున్నాను. ఆశీర్వాదం వల్ల దేవుని నన్ను ప్రేమించాడు కాబట్టి దేవుని ఆశీర్వాదం వల్ల నేను ఐశ్వర్యవంతుడు అవుతానని. భౌతిక ఆశీర్వాదం ఉంటున్న, ఆత్మీయ ఆశీర్వాదం కోరుకుంటలేరు. అంత మీద భక్తి, మీద భౌతిక. అవును, ఈ లోకం మట్టుకుని మంచుకుంటాం, మరి పరలోకం చచ్చిపోతే ఎడిగిపోతావు. నీ అంతరంగ పురుషుని కట్టుకోవద్దా? ఇక్కడనే గొప్పగా ఘనంగా ఉంటే పరలోకంలో ఉండద్దా? చేరద్దా మనం? కాబట్టి కనికరింపబడాలి. మన ఉపవాస ప్రార్థన దేవుడి చేత కనికరం పొందాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనికరము లేని ఉపవాస ప్రార్థన అది మనకు దేవుని ప్రేమలో స్థిరపరచదు. నిలవలేము, దేవుని ప్రేమలో నిలిచినట్టు కాదండోయ్. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచువారులారా, అతి పరిశుద్ధ దాని మీద మనం కట్టబడుతున్న మనల్ని మనం కట్టుకున్న దాంట్లో
పరిశుద్ధాత్మ చేత ఉపవాసములో ప్రార్థించితే దేవుడు కనికరిస్తాడు. ఓ ఇది కదా నేను కోరుకునేదే వాళ్ళు కోరుకుంటున్నారు, నా ప్రణాళికనే వారు ఆశిస్తున్నారు, నా చిత్తమే వారు పొందుకోవటానికి ఉపవాసం చేస్తున్నారు. అందుకోసమే వారు గ్రామాన్ని వదిలిపెట్టారు, బంధువులను వదిలిపెట్టారు, బలగాన్ని వదిలిపెట్టారు, మనుషులు వదిలిపెట్టారు. ఒంటరిగా అరణ్యములో కూడుకుంటున్నారు నా మాటలు వినటానికి, నా మాట ప్రకారం కట్టుకొని ఉపవాస ప్రార్థనలో దీవించబడటానికి. అందుకోసం కనికరించాడు, వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాగ ఆత్మీయకంగా నీతిలో, ఆయన రాజ్యములో, ఆయన కోరిన విధానంలో పరిశుద్ధ దాని మీద కట్టబడుకుంటే, మనము కట్టుకుంటే, పరిశుద్ధాత్మ చేత ప్రార్థన ఇదే అనుగ్రహం పొందుకుంటే, ఈ ఉపవాస ప్రార్థన దీక్ష దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఈ దీక్షను బట్టి అప్పుడు దేవుడు భౌతికంగా మనకు సాయం చేస్తాడు. తప్పక నీకు అర్హత ఉంది, 100% అర్హత ఉంది. ఎందుకంటే దేవుని చిత్తంలో నిలబడటానికి ఇష్టపడుతున్నా కాబట్టి, అదే నీకు జాస్తి, అదే కోరిక, అదే అనుగ్రహం కనుక దేవుడు కనికరిస్తున్నాడు. కనుక కనికరం పొందుకున్నాడు కనుక నీ అవసరతలు తన మహిమలో తీర్చబడతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఘనంగా ఉంటావు, పరలోకములో ఘనమైన రీతిగా కట్టబడుతున్నా సంపూర్ణంగా ఆయన ప్రేమలో నిలుచటానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే మాట మార్కులో 8వ అధ్యాయం 1-2 వచనాలు, అంటే 2వ వచనం 3వ వచనం కూడా చెప్పబడ్డది. 2వ వచనం చదవండి, సేమ్ అదే. జనులు నేటికి 3 దినములుగా 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద వాళ్ళకు తినకుండా ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. నా మాటల కోసం ఇంత పరితపన కలిగి ఉన్నారు కనుక వీళ్ళు పోతూ పోతూ వీళ్ళని కడుపు నింపిపోవాలి. గుండె నిండా నింపబడ్డారు కదా ఉపవాస ప్రార్థనలో. నా ప్రేమలో మీరు పోయేటప్పుడు నేను ఆహారం ఇచ్చి పంపించాలి అనుకున్నాడు. ఈరోజు ఉపవాస ప్రార్థన నువ్వు చేసినప్పుడు ప్రతిదిన దేవుని అనుగ్రహం పొందుకో, కనికరం పొందుకో. తప్పక దేవుడు నీకు సాయం చేస్తాడు భౌతికంగా. ఆయన ప్రయాటివ్, ఆయన యొక్క చిత్తానికి లోబడు, అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, కీర్తన 119 కీర్తన 41 వచనం చదవండి. ప్రియా, యెహోవా నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. ఈ ఉపవాస ప్రార్థనలో ఉండాలన్నమాట. అయ్యా, నువ్వు కోరినట్టుగా నా జీవితం మలుచుకోవటానికి ఉపవాసించి ప్రార్థన చేస్తున్నాను, అది పరిశుద్ధ దాని మీద కట్టుకోటకు విశ్వసిస్తున్నానయ్యా, విశ్వాసం కలిగి ఉన్నానయ్యా. ప్లీజ్, విశ్వాసంగా అడుగుతున్నా తండ్రి, నీ కృప ద్వారా నాకు ఇది ప్రసాదించుము. నీ కనికరము నా యొద్దకు రానిమ్ము, రానిమ్ము. అడగాలి దేవుణ్ణి. ప్రార్థన, ఉపవాస ప్రార్థన. నువ్వు కనికరిస్తున్న నాకు అద్భుతం జరుగుతుంది. ఆధ్యాత్మికంగా, భౌతికంగా, మానసిక అన్ని విధాలుగా నేను దీవించబడతాను. బలపరచబడతాను. కనుక నీ కనికరం నాకు రానిమ్ము. ఇంకా నీ మాట చొప్పున నీ రక్షణ పరిపూర్ణతలో నన్ను నడిపించుము, రానిమ్ము. రక్షణ అనేది అది అనుదినము జరుగుతూనే ఉన్నటువంటి ప్రక్రియ అన్నమాట. ఒకరోజు పొందుకున్న రక్షణ కాదు, అది కొనసాగాలి. భవిష్యత్తులో అది కొనసాగాలన్నమాట. పొందుకున్న రక్షణ మధ్యలో పోగొట్టుకునే అవకాశం లేకపోలేదండి. నీవు అతి పరిశుద్ధ దాని మీద కట్టుకోకపోతే ఉన్న రక్షణ పోతుంది. నువ్వు దేవుని వాక్యం విశ్వసించాలి. ఆ వాక్యము వినడం వల్ల విశ్వాసం నీలో గొప్పగా సమృద్ధిగా కలుగుతూ విశ్వసిస్తూ అతి పరిశుద్ధ దాని మీద కట్టుకునే విధంగా, మిమ్మల్ని మీరు కట్టుకునే విధంగా, తద్వారా ఉపవాస ప్రార్థననే
పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడి చేత కనికరింపబడతాం. ఆ కనికరం వల్ల రక్షణలో కొనసాగించబడతాం సంపూర్ణంగా పరలోక రాజులు చేరేంత వరకు. అంతవరకు సహించగలుగుతాం ఈ లోక ప్రభావం యావత్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే 119వ కీర్తన 156లో కూడా ఉంది చూడండి. ఆయన కనికరములంటే మితి లేవచ్చ. యెహోవా నీ కనికరములు, యెహోవా నీ కనికరములు మితి లేనివి అంటే హద్దు లేని, అంటే కొలత లేదు, అది మనం కొలవలేము. హల్లెలూయా, మితి లేనివి, అది మనము వర్ణించజాలం. అంత కృప, అంత కనికరము మనకున్నది, మన మీద ఉంది. కాబట్టి ప్రియ దేవులారా, ఈ కనికరము నీకు నాకు ఉండాలి, జరగాలి అంటే యేసయ్య కనికరం పొందుకోవాలి మనం. అది దేవుడు కోరిన ఉపవాస ప్రార్థన. కేవలం పస్తులుండి కాదు. నేను కూడా అందరూ ఏమో అంటారు కదా, త్వరలో నవ్వుతే అందరు నవ్వినట్టుగా, ఇక నేను కూడా ఉపవాసం ఉన్నా, ఎవరికి వారుగా సర్టిఫై చేసుకొని సంతృప్తి చెందేది కాదు ఆత్మీయ జీవితం. కోర్స్ దేవుడు నీకు ఆశ రేపిస్తాడు, విశ్వాస కల్పిస్తున్నాడు. ఆయన మాట వలన, క్రీస్తు యేసు మాట వలన, ఆయన యొక్క ప్రణాళిక తెలియజేస్తున్నాడు. ఆయన బోధ వలన, ఆయన ఉపదేశం వలన, ఆయన కృప ద్వారా నీకు పరిశుద్ధ దాని మీద, అతి పరిశుద్ధ దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకునే అనుగ్రహము కలగజేస్తూ, పరిశుద్ధాత్మ చేత ప్రార్థించే అనుగ్రహం, అది ఉపవాసంతోనే. అప్పుడు దేవుడు ప్రభు మనకు కనికరిస్తాడు. ఈ కనికరము దావీదు పొందుకున్నాడండి. అవును, ఈ కనికరము దావీదు పొందుకున్నాడు. దావీదుకు ఏం పరిమితమే కాకుండా తన సంతానముకు వచ్చిందా ఆ కనికరం. ఆ కనికరము దావీదుతో పాటు తన సంతానం కూడా కొనసాగించబడదు. ఈ కనికరం చదువుదాము. 2 సామ్యుయేలు 22వ అధ్యాయము 51 వచనం అనుకుంటా. 22 కదా. 22వ అధ్యాయము 2 సామ్యుయేలు 22వ అధ్యాయము 51 వచనం చదవండి. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేవాడవు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడు. ఎందుకంటే హృదయానుసారుడుగా దేవుడు ఏదైతే అనుకున్నాడో భూమి మీద చేయాలని, అదే దావీదులో తన జీవితంలో జరుగుతూ తన రాజ్యంలో, దేవుడు కోరుకున్న రాజ్యంలో స్థాపిస్తున్నాడు. దేవుని కార్యాన్ని మరి ప్రబలే విధంగా కృషి చేస్తున్నాడు, స్థాపిస్తున్నాడు, జరిగిస్తున్నాడు. కనుక దావీదుకున్న ఆ ఆశీర్వాదము, ఆ అభిషేకము తన సంతానం కూడా కనికరము కలిగే విధంగా వాగ్దానం పొందుకున్నాడు, కనికరింపబడే విధంగా. నిజంగా మనం కూడా దావీదు అనుగ్రహం పొందుకున్నామంటే, దావీదు కృప నేను పొందుకుంటే, సౌలు కొట్టేసినట్టుగా, దావీదా నీ మీద, నీ కుమారుల మీద నా కృపను కొట్టాను అన్నాడు కదా. ఆ కృపనే మళ్ళీ మనకు ప్రాప్తించబడుతుంది క్రీస్తు ద్వారా. దావీదు వంశంలో కదా క్రీస్తు పుట్టాడు. అందుకోసం దావీదు కుమారుడా నన్ను కరుణించమన్నాడు కదా. ఎవరైతే అభాగ్యులు ఉన్నారో, దయ్యముతో పీడింపబడుతూ, రోగముతో పీడింపబడుతూ, అలాగనే గుడ్డివారుగా ఇబ్బంది పడుతున్నవారు, దావీదు కుమారుడా నన్ను కరుణించమన్నారు కదా. మరి ఆ కరుణ పొందుకున్న బిడ్డలు ఎవరైతుంటారో వారందరూ దావీదు కుమారులుగా దీవించబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ వంశంలో జన్మించిన యేసు ప్రభు
దావీదులో ఏ విధంగా అనుగ్రహం ఇచ్చాడో, కనికరం ఇచ్చాడో తన సంతతి, మరి మనము వాగ్దానం పూర్వకంగా యేసు ప్రభువు ద్వారా రక్షణ పొందిన మనమందరము దావీదు సంతతిలో ఆ వాగ్దానములో మనం కనికరం పొందే గొప్ప దీవెన పొందుకుంటున్నాం. హలో చెప్పండి, హల్లెలూయా. అయితే ఆ కనికరము పొందుకోవాలంటే ఇదిగో ఈ యోధా పత్రికలో 20-21 వచనము, ఆ వాగ్దానం మన జీవితం నెరవేర్చబడాలి. లేకపోతే కనికరింపబడ. దేవుడు కనికరిస్తాడు అంటే అవును కనికరిస్తాడు. నీకు బాధల్లో ఉంటే కనికరిస్తాడు కదా, నీకు రోగంతో ఉన్నా కనికరిస్తాడు, నీకు ఆర్థిక ఇబ్బంది ఉంటే కనికరిస్తాడు. కనికరిస్తున్నాడు కాబట్టి నీకు స్తోమత ఇచ్చాడు కదా, ఆర్థిక సహాయం అందిస్తున్నాడు కదా, కనికరించబడికి నీకు ఆరోగ్యం వస్తుంది కదా, కనికరించబడికి దేవుని సహాయము, భౌతిక సహాయం అందుతుంది కదా. ఇప్పుడు నీవేమై ఉన్నావో దేవుని కృపని బట్టి కదా. దాన్ని కనికరించకపోతే మనము బ్రతకగలుగుతామా? ప్రతిదినము దేవుడు కనికరంతోనే మనం బ్రతుకుతున్నాం. అయితే ఈ కనికరము భౌతికమైన కనికరమే కాదు సుమా. దేవుడు ఇచ్చే కనికరము ఆధ్యాత్మికంగా కట్టుకునే జీవితంగా నేను కనికరించుటకు ఇష్టపడుతున్నాడు. అది శాశ్వతమైన కనికరం అన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ కనికరము ఈ ఉపవాస ప్రార్థనలు పొందుకోవాలి. ఈ మోరలో ఉపవాస ప్రార్థనలో ఉన్నవాడిని కనికరించడం యేసయ్య కనుక నేను నన్ను కనికరించాలంటే ఇదిగో యూదా భక్తులు చెప్పినట్టుగా విశ్వసించి, ప్రియులారా మీరు విశ్వసించి అది పరిశుద్ధ దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మతో ప్రార్థిస్తూ ఆ ప్రభు అయిన నిత్య జీవార్థమైన ప్రభు కొరకు కనికరము, ప్రభు మీ కొరకు కనికరము పొందుడు. ఏమని ఉన్నది అక్కడ చూడండి, నిత్య జీవార్థమైన చదవండి, నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కనికరము కొరకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టమంటున్నాడు. ఆ కనికరం ఇదిగో ఉపవాస ప్రార్థనల ద్వారా మనము కనిపెడుతున్నాం, అది పొందుకోవటానికి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే ప్రభువు ప్రేమలు నిలబడతాం, నిలకడగా నిలిచిన వారు అవుతున్నాం. ఆ నిలిచిన వారి కొరకు కాచుకొనుడి అంటున్నాడు యోధా భక్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే వాక్యము కీర్తనలో కూడా చెప్పబడ్డది చూడండి. 1-2 వాక్యాలు ఉన్నప్పుడు అది చాలా మనకు స్థిరపరచటానికి ఉన్న వాగ్దానం. అది 18వ కీర్తన 50వ వచనం. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయవాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపు. కనికరము కలిగిన భక్తి కావాలండి. మనుషులు కనికరం పొందుతుంది ఏమీ ప్రయోజనం లేదు. నువ్వు నీ జీవితము నువ్వే కనికరించుకున్నా, నీ చుట్టుపక్కల ఉన్న కనికరించినా, బంధువులు, బలగము, నీ స్నేహితులు, నీ చుట్టాలు పట్టాలు, నీ బలగం ఎవరు కనికరించినా ఒరిగింది ఏమీ లేదు. ఏం కనికరించిన ఉప్పు పప్పే, భౌతిక మీద సహాయమే. వాళ్ళకి కలిగినది ఇస్తారు అంతే. అది శాశ్వతంగా ఉంటుందండి మనుషుల సహాయం? మనుషుల కనికరం వల్ల నువ్వు ఉద్ధరించబడతావా, అభిషేకించబడతావా, రక్షణలో కొనసాగించబడతావా, రక్షణలో స్థిరపరచబడతావా, ఆయన ప్రేమలో నిలబడగలుగుతావా మనుషులు కనికరిస్తే? కానీ దేవుని కనికరము కలిగిన భక్తి కావాలి మనకు. అందుకు మామూలు ప్రార్థనకు కాకుండా ఉపవాస ప్రార్థనలో మనం కనికరము పొందటానికి ఉపవాస ప్రార్థనగా దేవుడు సరళజొచ్చుతాను. నా జీవితం కట్టయ్యా నువ్వు కోరినట్టుగా. హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో మనం అలా ప్రార్థన చేయకపోతే మనం స్థిరపరచబడలేమండి. బలంగా ఆయన నామాన్ని గణపరచలేకపోతాం. స్థిరపరచబడలేకపోతే గణపరచలేం. అస్థిరంగా అయితే దేవునికి గణపరచ కంటే దేవుని ఏమంటావు, సనుగుతాం గునుగుతాం. ఏం చేసావని నమ్ముకుంటే
ప్రజలు చూడు, లోకంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. నువ్వు గొప్ప దేవుడు, జీవంగల దేవుడు, నువ్వే సృష్టికర్తవు అంటావు, నువ్వే మహాభయంకరుడైన జీవాధిపతి అంటావు, సర్వశక్తిమంతుడు అంటావు, సర్వోన్నతుడు అంటావు. మరి వాళ్ళలాగా నేను బ్రతుకుతలేనే, కనీసం లోకంలో ఉన్న ప్రజల్లాగా కనీసం అవసరతలు ఏమీ లేవే, తీర్చబడతలేవే. నువ్వు దేవుళ్ళు స్థిరపరచడానికి అడుగుతున్నావా? భౌతిక ఈవులో అడుగుతున్నావు, కానీ దేవుళ్ళు స్థిరపరచబడటానికి, నాటకపోవటానికి, ఆయన ప్రేమలో నిలవచ్చటానికి, అతి పరిశుద్ధ దాని మీద కట్టబడటానికి అడుగుతున్నావా? అది లేక ఇది అడుగుతున్నా. అది దేవుడు ఇస్తాడు. కానీ దేవుని బిడ్డలుగా చేసుకున్న వారికి దావీదు కుమారులు అనుకుంటే శాశ్వతమైన కనికరం చూపుటకే దేవుడు దావీదు కుమారులుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసమే రొట్టె ముక్కలు నా పిల్లలకి ఇచ్చే రొట్టె ముక్కలు నేను అన్యులకు, మిగతా విశ్వాసం ఉన్న వాళ్ళకు ఇవ్వను. నా కుమారులుగా కట్టబడుతున్న వారికే, అలాంటి విశ్వాసులకే రొట్టె ముక్క ఇస్తా అన్నాడు. అందుకోసమే అరణ్యంలో ఉపవాసం ఉన్న వారికి భోజనం పెట్టాడు. 4,000 మందికి భోజనం పెట్టారు. ఈ మూలలో ఉపవాసం ఉన్నప్పుడు మీ దగ్గర ఏమై ఉన్నదంటే 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు. ఆ చేపలు సరిపోతే నాకు అప్పచెప్పితే నేను ఆశీర్వదించి మల్టిప్లై చేసి, అంటే ఆశీర్వాదంతో అనేకులకు సరిపోయేంతగా, ఆ అరణ్యములో ఉపవాసం ఉన్న వారందరికీ సరిపోయేంతగా తృప్తిపరిచాడు. ఈ ఉపవాస ప్రార్థన దైవ ఆశీర్వాదం వల్ల మనము దేవుడు కోరినటువంటి ఉపవాస ప్రార్థనలో మనము గడిపితే ఆయన సంతృప్తి పరిచే విధంగా ఆశీర్వదిస్తాడు, ఆయన ప్రేమను నిలిచే విధంగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక అట్టి అనుగ్రహం పొందుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడే ఉపవాస ప్రార్థనకి విలువ. లేకపోతే భౌతికమైన ఈవులను పొందుకునేది, అది పొందుకుంటాం అప్పటి మంది సంబరపడతాం. మళ్ళీ నెక్స్ట్ ఆ విషయం పోయిన తర్వాత, ఆ విషయము మారిపోయిన తర్వాత మళ్ళొక విషయం, మళ్ళీ కొత్త సమస్య వస్తుంది. ఈ భూమి మీద ఉన్నంత వరకు దేవుడు సహాయం చేస్తే, కనికరిస్తాడు భౌతికంగా నువ్వు ప్రార్థన చేస్తే, ఉపవాసం చేస్తే. బట్ అది నిలకడగా నిత్యత్వంలో నిలబెట్టేది కాదు. అందుకోసమే నువ్వు విశ్వసించినది, దేవుని వాక్యం సరిగ్గా అర్థం చేసుకొని గ్రహించి విశ్వసించినది నువ్వు అతి పరిశుద్ధ దాని మీద నువ్వు కట్టుకోవాలంటున్నాడు. అది జరగకుండా నీ ఉపవాస ప్రార్థన నిత్యత్వం నిలబడేటువంటి అనుగ్రహము, ఆ కనికరము పొందుకోలేనట్టే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకు అబ్రహాము దేవుని వాగ్దానముతో విశ్వసించి దేవుని మాటగా నడిపించబడుతూ దేవుడు కోరుకున్నట్టుగా తన జీవితము కట్టుకుంటూ దేవుడు స్థూపించిన స్థలములోనే ఉన్నాడు. ఏడికి పోలే దేవుని మాట జవదాచి. కానీ అతన్ని వెంబడించి వచ్చిన లోతు ఉన్నాడే, ఆ లోతు అబ్రహాము దీవించిన దీవెనలో లోతు కూడా దీవించబడుతున్నాడు. అబ్రహాము దేవుని చూస్తే, దేవుని వాక్యం చూస్తే, దేవుని ప్రణాళికను చూస్తే, దేవుని వాగ్దానం చూస్తే, లోతేమో అబ్రహాము దేవుడు గొప్ప దేవుడు అని అబ్రహామును బట్టి ఆ దేవుడు మొక్కుతున్నాడు. డైరెక్ట్ కనెక్ట్ లేదు, ఇండైరెక్ట్. చాలామంది ఇండైరెక్ట్ కనెక్టే, చాలామంది విశ్వాసులు, లోతు విశ్వాసం చాలామంది ఉంటారు సంఘములు. అంటే అబ్రహామును దీవించినట్టుగా నన్ను కూడా దీవించమని. అది అబ్రహాముకి ఏం దీవించబడుతున్నాయి? లోతు ఏం చూస్తున్నాడు? భౌతికమైనదే చూస్తున్నాడు కదా. గొడ్డు, గేదె, పశు సంపద, పశువుల మంద, వాటిని పాలించుటకు అనేక దాసులు చేరిపోతున్నారు. అట్లా నేను దీవించబడాలి. అందుకోసం కదా మా సహోదరుని బట్టి వచ్చాను, అందుకోసం కదా మా చిన్నాయని బట్టి వచ్చాను, అందుకోసమే కదా అబ్రహాం చూసి వచ్చాను అంటున్నాడు లోతు. కాబట్టి అబ్రహాము దీవించబడ్డాడు భౌతికంగా, ఆధ్యాత్మికతో పాటు భౌతికంగా, ధనవంతుడిగా. అలాగనే లోతు కూడా దీవించబడుతున్నాడు భౌతికంగా. అయితే వాళ్ళిద్దరికీ పొసగగా వారు ఉండే స్థలము చాలా టైట్ అయిపోయింది, రష్ అయిపోయింది, ఇరుకైపోయింది.
పని వాళ్ళకు గొడవలు ఏర్పడ్డప్పుడు అది చినికి గాలివానగా మన దగ్గర దాకా వస్తుంది. మనము సంతోషంగా సమాధానంగా మనం విడిపోదాం అని అబ్రహాము ప్రస్తావించారు. ఫస్ట్ నువ్వు తూర్పు పోతే నేను పడమర పోతాను, నువ్వు ఉత్తరం పోతే నేను దక్షిణం పోతాను, నీకు ఎట్లా అనిపిస్తే అట్లా, నీకు ఇష్టం, నీ ముందట ఉండే 4 దిక్కులు, నువ్వు ఏ దిక్కు పోయినా నాకు సంతోషమే. మనము కలిసి ఉండి గొడవలు చేసుకునే కంటే మనము దూరంగా ఉండి మన బంధాన్ని కాపాడుకుని ముందుకు సాగుదాం. అనుబంధానికి, ఆ ప్రేమలో, ఆ అనుబంధమైన ప్రేమలో కూడా సాగబడేటకు మనం స్థిరంగా ఉండాలంటే నేను ముందుగా నీకు చాయిస్, నువ్వు చిన్నోడు కనుక నువ్వు ఎక్కడైనా పోవటానికి నీకు అవకాశం. అంటే నువ్వు ఎట్లా పోతావు, నువ్వు ఇక్కడనే ఉంటావు కదా, నేను కాస్త ఇంకా దూరంగా ఉంటాను అని చెప్పటానికి ఆయన ఒకటి మిస్ అయిపోయిండు. నువ్వు దేవుణ్ణి అడిగి ఇక్కడ ఉన్నావు కదా, మళ్ళీ నువ్వు దేవుణ్ణి అడిగే పోతావు కదా ఎక్కడికి పోయినా కానీ. ఈ ప్రాంతంలో దేవుడి ద్వారానే వచ్చినప్పుడు నీ ద్వారా నేను వచ్చాను నిన్ను చూసి. ఇప్పుడు నేను ఎట్లా పోయేది, దేవుణ్ణి అడుగుతానని అనుకోలే. దేవునితో కనెక్ట్ ఉంటే అలా అనుకుంటారు. నాకు తెలియదా, ఇంత సంపాదన వచ్చింది, ఇంత ఐశ్వర్యం పెరిగింది, ఇంత జ్ఞానం వచ్చింది, నేను వాక్యాలు విన్న కొద్దీ జ్ఞానం వస్తుంది కదా అని చెప్పి ఈ మైండ్తోనే ఆలోచన చేసిండనమాట. హృదయముతో విచారం కలిగి ఉండలేదు. చాలామంది వాక్యం ఇక్కడనే పనిచేసే విధంగా చేసుకుంటున్నారు. లోతులాగా 100% సంఘాల్లో. అందుకోసం పొలోమని లోతుకు భక్తులు ఎక్కువ వెళ్తారు. అబ్రహాం వాళ్ళు చాలా ఒకళ్ళిద్దరే ఉంటారు ప్రతి సంఘములో. వాళ్ళు ప్రతి క్షణము ఏది ఇట్లా మాట్లాడాలన్నా, ఇలా చేయాలన్నా, ఒకటి శుభకార్యంలో తలపెట్టాలన్నా, ఒక ఊరికి పోవాలన్నా, ఒక కొత్త ప్రాంతం పోవాలన్నా, ఒక స్థలం కొనాలన్నా, ఎక్కడ వెళ్ళాలన్నా దేవుని నడిపింపును కోరుతాను. దేవా ఇష్టమా, నువ్వు ఏమై ఉంటున్నది, నేను వెళ్ళాలా, వెళ్ళకూడదా అని దేవుని తను విచారణ చేస్తాడు. దావీదు అలా విచారణ చేసినట్టు. తను పలానా ఊరికి పోవాలా, నేను క్షేమము నాకు, లేదా పలానా యుద్ధానికి వెళ్ళాలా, అది నాకు క్షేమము, నాకు విజయం వస్తుందా అని దావీదు విచారణ చేశాడు. అబ్రహాము విచారణ చేయకుండా, దేవుణ్ణి అడగకుండా ఒక స్టెప్ వేయలేదండి. ఈ రోజుల్లో చాలామంది దేవుని అడగకుండా స్టెప్పులు వేస్తున్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద కార్యకలాపాలు, శుభకార్యాలు తలపెడితే అది అప్పుడు మందము గొప్పగా, సంతోషంగా, శోభాయమానంగా, ఆనందంగా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ రోజున దుఃఖం వస్తుంది. ఆ కార్యం ద్వారా, ఆ ఇల్లు ద్వారా, ఆ శుభకార్యం ద్వారా, ఆ ఉద్యోగం ద్వారా, ఆ పని ద్వారా. దేవుడు ఇచ్చాడు, మంచిదే. దాన్ని నువ్వు ఆనందంగా చివరి వరకు కొనసాగించబడాలంటే దేవుడిని అడగాలి కదా. ఏది వ్యాపారం పెట్టినా, ఏది పని వెళ్ళినా, ఏది నీ దేవుని చిత్తమా కాదా? నీ చిత్తమైతే నాకు దయచేయం ప్రభువా. నీ భక్తికి, నీ సహవాసానికి, నీ వాక్యానికి, నీ ప్రణాళికకు దూరం అయ్యే నడిపింపు వద్దు. ఇంతగా నాకు తెలియజేసి, నీవు ప్రత్యక్షత నాకు తెలియజేశాం, ఇంతగా నీ మహిమ చూపించినప్పుడు నీకు దూరంగా నేను బ్రతకలేనయ్యా అని ఉండాలి. ఆ సెన్స్ లేదన్నమాట ఎవరికి? లోతుకు. దేవుడు ఉంటే ఉండకపోతే ఆడపోయినా కూడా దేవుడే కదా అని చెప్పి పచ్చ మైదానం చూశానమాట. తూర్పు దిక్కున్నది, తూర్పు దక్షిణ దిక్కు ఉన్న ఆ ప్రాంతం, ఆ తూర్పు అప్పుడు సొదొమ గుమ్మర ప్రాంతము చక్కగా నది ప్రవహిస్తుంది, యోర్ధన్ నది. యోర్ధన్ అవతల ఉండడం తూర్పు వైపున, అటు సైడ్. తూర్పు అంటే దేవుడు కోరుకునే దిక్కే. ఇట్లా మన ఊహలన్నమాట. అది కూడా వాక్యానుసారం అనుకున్నాడేమో, కానీ దేవుని ప్రార్థన చేయాలి కదా. అది కొన్నిసార్లు నీకు తూర్పు కంటే దక్షిణ క్షేమం ఇస్తాడేమో, దక్షిణ కంటే ఉత్తర క్షేమం ఇస్తాడేమో, ఉత్తర కంటే పశ్చిమ పడమర నీకు క్షేమం ఇస్తాడేమో. నువ్వెందుకు వాక్య జ్ఞానం ఉంది కదా అని చెప్పి పటాపటి అని చెప్పి స్టెప్ వేయడం ఏంటి? ఫస్ట్ దేవుని అడగాలి కదా. నువ్వు ఎంత జ్ఞానం ఉన్నా, నీకు ఎంత నేర్పరి ఉన్నా, ఎంత వివేచన ఉన్నా, దేవుని అడిగితే నువ్వు స్థిరపరచబడతావు. నువ్వు నువ్వు నడవలసినది మార్గం చూపిస్తాడు, నువ్వు చేయవలసినది చూపిస్తాడు, నీకు క్షేమం కలిగేది నీకు తెలియజేస్తాడు. అది లోతు చేయలేదు
కాబట్టి పచ్చగా మైదానం ఉంది, నా పశువులు చాలా ఉన్నాయి కాబట్టి ఇంకెక్కువ హెచ్చుటక్కువ అక్కడ పశుగ్రాస్తుంది. ఆడ పక్కపొంటి పచ్చగా మైదానం ఉంది. ఆ మైదానంలో మేస్తాయి, గడ్డి మేస్తాయి. నదే ఉన్నది పక్కపొంటి యోర్దాన్ నది, మంచి నీళ్ళు తాగుతాయి. ఇంకా మస్తు హెచ్చింపబడతాను అంటే నా పశువులు హెచ్చింపబడతాయి, నా గొర్రెలు మందలు అన్నీ గొప్పగా అవుతాయి, ఇంకా నేను గొప్ప ధనవంతుడు అవుతాను అనుకున్నాడు. కానీ దేవుని కృప నుండి దూరం అయిపోతున్నాను, దేవుడు నడిపింపు నుంచి దూరం అయిపోతున్నాను, దేవుడు ఆత్మ నుంచి దూరం అయిపోతున్నాను లేకుండా అక్కడ పోయాడు. పోయినప్పుడు ఆ ప్రాంతం సొదొమ గొమొర్రాలో ప్రవర్తించిన ప్రవర్తన బహు ఘోరమైనదంటే పాపం దేవుడు దాన్ని ఓర్వట్లేడు. చదవండి ఆ వాక్యం. ఆదికాండము 13వ అధ్యాయము, ఆదికాండము 13వ అధ్యాయము. ప్రైస్ ది లార్డ్. టైమింగ్ ఏది? టైమింగ్స్ ఆదికాండము 13వ అధ్యాయము 10-11 వచనం. లోతు కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణము నాశనము చేయక మునుపు సోయేరు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలన. చూడండి, యెహోవా తోట అంటే ఏదైనా తోట వలనమాట. తోట వలను ఐగుప్తు దేశం వలను. ఐగుప్తు దేశం అంటే చాలా గొప్ప ఫేమస్ దేశం అన్నమాట అది అప్పట్లో. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లా ఒకరికొకరు వేరైపోయిరి. హల్లెలూయా. అబ్రహాం ఏమో దేవుని వాగ్దానం బట్టి నిలబడుతున్నాడు, కానీ లోతు తన యొక్క ఆలోచనతో, జ్ఞానముతో, తన మైండ్, తన యొక్క తల ఏం చెప్తుంది అది చాలా తల విశ్వాసులు ఉన్నారు. హలో, తల జ్ఞానం కలిగిన విశ్వాసులు ఉన్నారు బయలులో చాలామంది. 90% అని ఇంకెక్కువ చెప్పిన 99% ఇదే. వీళ్ళే మస్తు మంది ఉన్నారు. గీలను పట్టుకుని మనం అంటే ఉష్కబోతే రాలినట్టు గంత జనసమూహం. మన సహవాసాలు మాత్రం ఎక్కువ మంది లేరు, కానీ ఖచ్చితంగా మాట్లాడతాడు. పాస్టర్ కొట్టినట్టుగా మాట్లాడతాడు. పోయి ఈయన చేతుల పడ్డాను, పోయి ఈయన పరిచయలో సంఘంలో సహవాసంగా వస్తున్నాను. ఈయన సహవాసంలో ఇది నా సహవాసం కాదు, ఇది నా సంఘం కాదు, దేవుడి సంఘం, దేవుడి సహవాసం. ఎక్కడ వాక్య అనుగుణంగా కట్టబడుతుందో సంఘము, ఎక్కడ పరిశుద్ధాత్మ చేత కట్టబడుతుందో, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతుందో దాని వాగ్దానము ద్వారా అది దేవుడి సంఘం అండి. కేవలము సేవకులు, ఆయన పనివాళ్ళు, దైవజనులు, ఆయన దాసులు. ఆయన చెప్పింది చేస్తుంది అంతే. కాబట్టి లోతులాగా ఉండడం మంచిదా, అబ్రహాంలాగా ఉండడం మంచిదా చెప్పండి? లోతులా ఉండడం మంచిదా, అబ్రహాంలాగా మంచిది అంటారు. కానీ చెప్పడేమో అబ్రహాంది, మనం నడిచడేమో లోతుది. ఏది సౌకర్యం ఉంటే, ఏది మంచిగా అనిపిస్తుంది మనం వెనక ముందు పాస్టర్కి తెలియజేయం. కొంతమంది అయితే పాస్టర్కే ఆశ్చర్యం చేస్తారనమాట. నీకు ఒక సర్ప్రైజ్ అని వాళ్ళు సర్ప్రైజ్ అయిపోతారు, వాళ్ళు ఇబ్బంది అవుతారు. సర్ప్రైజ్ ఏంటి? సర్ప్రైజ్ ఫస్ట్ అది దేవుని చిత్తమా కాదా మీకు కనిపెట్టే జ్ఞానం మీకు లేదు. కనీసం పాస్టర్ కన్నా చెప్తే ప్రార్థన చేస్తే మీకు చేస్తాడు. పాస్టర్ ఉండేదే అది దేవుని చిత్తమా కాదా, నడిపింప అవునా కాదా. లేచింది లేడి పరుగులు మీరు టపాటపా మీరు నిర్ణయం తీసుకుంటారు. కొన్ని రోజులు బాగా నడిచినట్టు అనిపిస్తుంది. చూసినావు ఇది నా నిర్ణయం, చూసినావు ఇది నా నడిపింపు, సో దేవుడు నాకు ఇచ్చిన తెలివి అనుకుంటే తర్వాత అది నష్టానికి, కష్టానికి దారితీస్తుంది. అవునండి,
అది ఆగిపోతుంది. ఏదైనా కన్స్ట్రక్షన్ ఏదైనా ఆగిపోతుంది, ఏదైనా వ్యాపారం ఆగిపోతుంది, ఏదైనా నీ శుభకార్యం ఆగిపోతుంది, నీ జీవితము నిరాశని ఫాలో అవుతుంది. ఖర్చుల పాలవుతాం, అబాస్ పాలవుతాం, నవ్వుల పాలవుతాం, నిందల పాలవుతాం. ఎందుకు ఇది అవసరమండి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి తింటున్నారా, లోతు తన ఆలోచన ప్రకారం తన జ్ఞానము చొప్పున వెళ్ళాడు. కాబట్టి కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత ఘోరమైన ఆ పాపిష్టి జనముతో చాలా ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే దేవుని నమ్మిన ప్రతి విశ్వాసి నీతిమంతుడు ఎంచుతాడు కనుక నీతి కలిగిన తన మనసు దినదినము వారి యొక్క ఆవడాలకు, వాళ్ళ ప్రవర్తనకు నొచ్చుకున్నాడు. చచ్చుతో బతుకుతున్నాడు అన్నమాట. ఎవరు? లోతు. ఆయన కలిగిన భక్తి హార్డ్లీ తన భార్యకు, తన పిల్లలకు, తన ఇద్దరు కుమార్తెలకు చెప్పాడు. అంటే కుమారులు కూడా ఉన్నారు, లోతు కుమారులు కూడా ఉన్నారండి. కూతుర్లకు చెప్పాడు, కుమారులకు చెప్పాడు, తన ఇంటి వారికి చెప్పాడు, తన భార్యకి చెప్పాడు. కానీ ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి వాతావరణము ద్వారా ఎదుగో కుమారులు ఆ వాతావరణంలో వీగి అయిపోయారు. తండ్రి మాట వింటలేరండి. కూతుర్లు వింటున్నారు. భార్య భర్త మాట వినాలి కాబట్టి భార్య వింటున్నది. కానీ కాబోయే అల్లులకు కూడా చెప్తే ఎగతాళిగా జోక్ చేస్తున్నారు మామ. ఈ సొదమ గొమ్మెర ఎంత తింటున్నారు, తాగుతున్నారు, చక్కగా పెళ్ళికి ఇస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, చక్కగా పొలాలు కొంటున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, మంచి ఉద్యోగం చేస్తున్నారు, మంచిగా నిశ్శబ్దంగా ప్రశాంతంగా కొనసాగుతున్న సమయంలో నువ్వు అగ్నివర్షం కుడుతుందని చెప్తున్నావా అంటున్నారు. అని ఇలా చెప్పినప్పుడు లోతు కూడా కొంచెం బలహీనం అయిపోతున్నాడు. మిగతపరుడే నొచ్చుకుంటున్నాడు. బట్ ఇతని భక్తి ఇతని కాపాడలేకపోతున్న నిస్సాయితీలో పడిపోతున్నప్పుడు అతని బంధువు అయినటువంటి అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర విశ్వాసం కలిగి, తండ్రి సొదొమ గొమొర్రాలో నశింపజేయటానికి నువ్వు వచ్చావు కదా, మరి నా సహోదరుడు లోతు కుటుంబాన్ని కాపాడవా అని ప్రార్థన చేస్తున్నాడు. అండి. 50 మంది ఉన్నా నేను కాపాడుతాను, 10 మంది దాకా తీసుకొచ్చిండు అనమాట. నీవు కోప్పడకు, నీ దాసు నీ పాదధూళి లాంటివాడు, నా మీద కనికరించి నా ప్రార్థనకు చెవియొగ్గి నా మనవి అంగీకరించి సహాయం చేయవని అడుగుతున్నాడు. అప్పుడు అబ్రహాం యొక్క ఆంతర్యము అర్థం చేసుకొని ఆ మొర అంగీకరించి లోతు ఫ్యామిలీని 10 మంది ఉన్నా నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను. 10 మంది కూడా లేరు నీతిమంతులు, అందరు పాపిష్టి జనముతో ఒకరు చూసి ఒకరు మొత్తం పాపంలో శాపలు పడిపోయారు. అందరు అక్రమం, మొత్తం హోమోసెక్సువల్, అబ్బాయిలు జంతువులు, అమ్మాయిల జంతువులు, ఎట్లా పశుప్రాయంగా అయిపోయారు. ఘోరమైన పాపము ఓర్వలేనంతగా దేవుని యొక్క సన్నిధి కనుక ఆకాశంగా ఆ మొర చేరిపోయింది. అందుకోసం దేవుడు ఈ భూమి మీదకి వచ్చి శపించుటకు బయలుదేరాడు. ఆ శాపములో నాశనములో లోతు కుటుంబం ఉండకుండా అబ్రహాం ప్రార్థన చేస్తే లోతును దేవుడు కాపాడాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన భక్తి ఆయన నిలబెట్టలేకపోయింది, ఆయన శక్తి సరిపోకపోయింది, దేవుని కనికరము అతనికి సరిపోయకపోయింది. తన కుమారులు కూడా తన మాట వినలేకపోయారు, తన కుమార్తెల మాట విన్నట్టుగా ఉన్నారు. కాబట్టే ఆయన ద్వారా కాపాడబడుతున్నట్టుగా దేవుడు సహాయం చేశాడు. తన కాబోయే అల్లులు అయితే జోకుగా ఎగతాళిగా తీసుకున్నారు, భార్య కూడా. అయితే ఆ సొదొమ గొమొర్రా నాశనం అవుతున్న ఆ గంధకాలు ఆకాశం నుంచి వచ్చినప్పుడు వాళ్ళు వెనక ముందు ఆడుతున్నారు అన్నమాట. లోతు కుమార్తెలు, భార్య. ఎందుకంటే కొడుకులు ఉండేవంటే ఆస్తిపాస్తులు వదిలిపెట్టవలసి వస్తుంది. ఆస్తి పోతేమైనా ఇప్పుడు కాకపోతే రేపు వస్తుంది సంపద. నా కుమారులు రావట్లేదే అనుకుంటుంది తల్లి. అగ్ని దేవుని యొక్క ఈ ప్రాంతం దేవుడు ఓర్వలేకపోతున్నాడు. దేవుని ఉగ్రత ఈ ప్రాంతం మీద ఉంది.
కాబట్టి మనము జాగు చేయకుండా బయలుదేద్దాం అని యెహోదూత వేగిరపరుస్తూ మీ మీ బంధువులు, మీ దగ్గర వారు, మీ అల్లులు కావచ్చు, మీ కొడుకులు కావచ్చు, మీ కూతురు అందరినీ బయటకు తీసుకురండి. అప్పుడు అల్లుళ్ళు రాలేదు, కుమారులు అందులోకి సొదమ గుమ్మలో కలిసిపోయారు. అల్లుళ్ళు కొంచెము డైలమోలో ఉన్నారనమాట కూతురు విషయాలను బట్టి. కానీ వాళ్ళు కూడా ఎగతాళిగా మంచిగా అందరు ఉన్నారు. ఒకవేళ బామ్మర్దులు ఉండజే మా నాన్న గట్లే అంటాడు, మా నాన్న మాట మా చెల్లెలు వింటారు, మా అక్క చెల్లెలు వింటారు, కానీ నేను విన్నాను. అరే నువ్వే వినకపోతే మేము ఎందుకు వింటామరా అని చెప్పి వాళ్ళు ఆగిపోవచ్చు. బామ్మర్దులు అంటే ఎవరికైనా ఎట్లుంటుందంటే బామ్మర్దుల మర్యాద చుక్క మందు. లోతుతో పోతే చుక్క మందు వస్తుందా? ఉపవాస ప్రార్థనలతోనే చంపుతాడు, వాక్యం అని చెప్పి దేని మాటలతోని మనల్ని ఇబ్బంది చేస్తాడు. సో బామ్మర్దుల మాట విని, లేకపోతే సొదొమ గొమొర్రా ప్రాంతవాసుల మాట విని వారి యొక్క మర్యాద చూసి అక్కడనే నిలిచిపోయారు. 16వ వచనం, వాళ్ళు ఇంకా జాగు చేస్తున్నారు. కొడుకులను బట్టి ఒకవేళ లోతు ఇబ్బంది పడుతున్నాడేమో, కూతుళ్ళు ఏమో వాళ్ళ కాబోయే హస్బెండ్లు ఉడ్బీలో బట్టి ఇబ్బంది పడుతున్నారేమో. ఉడ్బీ కదా, అల్లుళ్ళు విషయాన్ని బట్టి కూడా ఇబ్బంది పడుతుండేమో లోతు. కాబోయే భర్తలు కదా అని చెప్పి వీళ్ళు బాధపడుతున్నారేమో. అయ్యో నా కొడుకులు వస్తే మంచుకుండు అని చెప్పి తల్లి ఇబ్బంది పడుతున్నారు. వెనక ముందు ఆడుతున్నప్పుడు దేవుడి కృపను బట్టి వాళ్ళ కనికరింపబడ్డాడు. కనికరం వాళ్ళపైన కనికరం వచ్చింది. చూడండి, చదవండి. అతడు తడువు చేసాను, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుష్యుడు అతని చేతిని వారి చేతిని వారి ఇద్దరు కుమార్తెల చేతిని పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి. వెనక చూడొద్దు, అట్లనే ముందు చూసుకుంటే వెళ్ళండి వెనక చూసింది. ఎందుకంటే కొడుకులు ఉన్నారు అక్కడ, ఆస్తిపాస్తులు, గొడ్డు గేదె సంపద. నేను అనుకుంటున్న ఒక తల్లికి ఆస్తిపాస్తులు, కొడుకుల కంటే ఆస్తిపాస్తులు ముఖ్యమండి. కొడుకుల కోసమే అమ్మలు ఎక్కువ శాతం కొడుకులు అంటే ఇష్టం కదా, ఎట్లాంటి విధంగా ఉన్నా కూడా. కొడుకుల వైపు చూసినట్టున్నది వెనక చూసి, అయ్యో నా కొడుకులు వస్తలేరే, ఇక నా కొడుకులు నా మాట వినకపోతే నా కొడుకులు నా బిడ్డలు అయితే వస్తున్నారని కథం. వెనక చూడకుండా లోతు బిడ్డలు పట్టుకొని భార్యను పట్టుకుని కూడా, భార్య వెనక చూస్తుంది కాబట్టి భార్య చేతి వదిలిపెట్టి వెనక చూసిన వారు దేవుని పాత్రలు కాదు కదా, కాబట్టి అమ్మాయిలను పట్టుకుని పోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి ఘోరమైన విపత్తు తమ మట్టుకు బలవంతంగా కాపాడబడే విధంగా ఉండొచ్చు నీ మైండ్తో కొంతవరకు. కానీ ప్రియదేవులారా, అబ్రహాములాగా దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నీ జీవితంలో కట్టబడాలంటే ఫస్ట్ దేవుని మాట నువ్వు విశ్వసించి ఆయన నామమైన, యేసయ్య నామమైన అతి పరిశుద్ధమైన దాని మీద, ఆయన బోధ మీద మనం కట్టుకుంటే నిజంగా పరిశుద్ధాత్మ చేత ఉపవాస దీక్షలో కలిగి ఉపవాస ప్రార్థనతో దేవుని కనికరింపబడాలి. దేవుని కనికరం మనం పొందుకోవాలి. నిత్యమైన జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు మనం కనిపెట్టాలి. నిత్య జీవార్థమైన ఆ కనికరము, నిత్య జీవార్థమైన కనికరం, ప్రభు కనికరము మనము కనిపెట్టుటకు ఉపవాస ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలాంటి కట్టుకునే వారికి, ఆ ప్రార్థన ద్వారా సరణొచ్చిన వారికి, ఉపవాస ప్రార్థన దీక్ష వారికి కలిగిన వారికి దేవుడు వారిని కనికరిస్తాడు. నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టి వారికి అనుగ్రహిస్తాడు. దేవుని ప్రేమలో వాళ్ళను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది ఉపవాస ప్రార్థన.
దేని బిడ్డలారా, ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనకు ఫలితముగా మనం అనుభవించుటకు ప్రార్థన చేద్దాం. ఈ వాక్యాలు మన జీవితంలో ఆశీర్వకరంగా ఉండునుగాక. ఆమేన్. తల్లు వచ్చి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఇదిగో ప్రభా, 3 రోజుల ఉపవాస ప్రార్థనలో మమ్మల్ని నడిపిస్తున్నకే వందనాలు. 3వ దినమున ప్రభు స్తోత్రము తండ్రి. అయ్యా, మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. అయ్యా, ఈ ఉపవాస ప్రార్థనలో మొదటి రోజున ప్రత్యేకంగా మమ్మల్ని దర్శించాం. 2వ దినమున కూడా మాతో మాట్లాడి బలపొచ్చాం ప్రభు. అందుకోసమే తన నీరసం లేకుండా, ఆయాసం లేకుండా తండ్రి మొదటి రోజున, 2వ రోజున, 3వ రోజున ఈ మజిలీ వరకు నడిపించి మనల్ని బలపరుస్తూనే, నీ శక్తితో, నీ జీవంతో మనల్ని సంధిస్తూనే స్థిరపరుస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నానయ్యా. అయితే ముఖ్యంగా ప్రభు స్తోత్రము తండ్రి, నీ వాక్యములో ఉన్న గొప్ప విషయము తండ్రి. ప్రియులారా, మన ప్రభు యందు విశ్వాసం ఉంచుచు అతి పరిశుద్ధ దాని మీద మనము కట్టుకుందాం. మనం కట్టుకొనొచ్చు, మీరు కట్టుకొనొచ్చు. పరిశుద్ధాత్మ చేత ప్రార్థన చేయడానికి సెలవిచ్చి ఉన్నావు. అవునయ్యా, మేము కట్టుకునేది తండ్రి నీ నామములో మా జీవితము తండ్రి. అయ్యా, నీ బోధ ద్వారా, అనగా అపోస్తుల బోధ ద్వారా, ప్రవక్తల బోధ ద్వారా మేము కట్టుకునే అనుగ్రహము కలుగుటకి తండ్రి ప్రభువా మీ ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేస్తాం. మామూలు ప్రార్థన ద్వారా కట్టుకునేది అంతగా ఎఫెక్ట్ ఉండదయ్యా. ప్రభు స్తోత్రము తండ్రి. కేవలం ఒక దయ్యమే ప్రభువా, మామూలు ప్రార్థన, కొన్ని దయ్యాలు మామూలు ప్రార్థన ద్వారా పోతున్నాయి, రోగాలు పోతున్నాయి, దయ్యాలు పోతున్నాయి, విడుదల అవుతున్నాయి. కానీ అవి భయంకరమైన ఇబ్బందికరమైనటువంటి దయ్యాలు, చెముడు దయ్యం, మూగ దయ్యము, అది ఉపవాస ప్రార్థన ద్వారానే పోతుందని సెలవిచ్చి ఉన్నాం. అలాంటప్పుడు తండ్రి, ఆధ్యాత్మిక మేము నీ ఉద్దేశంలో, నీ ప్రణాళికలో, నీ చిత్తవృత్తిలో మేము నిలకడగా నీవు కోరుకున్న ప్రణాళికలు మేము కట్టబడాలంటే ఉపవాసం తప్పక ఉండాలయ్యా. ఇలాంటి అనేక ఉపవాస ప్రార్థన మా జీవితంలో అయ్యా కలిగి ఉన్నప్పుడు ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ప్రార్థన చేస్తున్న ప్రార్థనకు మా జీవితంలో ప్రభు నిత్య జీవార్థమైన అయ్యా నీ కనికరము మేము పొందుకునే వారంగా ఉంటాం, అనుభవించే వారం ఉంటామయ్యా. అట్టి అనుగ్రహంలో నీ ప్రేమలో నిలబడే విధంగా మాతో మాట్లాడేందుకు వందనాలయ్యా. అది దావీదుకి ఇచ్చావు, దావీదు సంతానంకు ఇచ్చావు గనక అతన్ని అభిషేకించి తన కుమారులకు శాశ్వతంగా కనికరం చేశాం. అలాంటి కనికరం మా జీవితంలో ప్రభా ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా, అభిషేకం ద్వారా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఆ కనికరంలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అందుకోసమే ఈ కనికరములు మా యొద్దకు రానివ్వటకు ఈ ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసినందుకే వందనాలు తండ్రి. నీ కృప ద్వారా ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యానికి ప్రభా స్తోత్రం తని అయ్యా ఏకీభవించి నిజమే అని ఒప్పుకొని అంగీకరించి ప్రార్థనకు ఏకీభవిస్తున్నారు పరిశుద్ధాత్మ చేత. అయ్యా ప్రభా భారము కలిగి మా జీవితం అంతరంగ పురుషుడు ఇలా కట్టబడాలి కదా, నిజమే కదా. ఇదిగో అరణ్యములో అంత వదిలిపెట్టి అరణ్యములో ఆ శ్రమ గుండా ఇదిగో నీ వాక్యం విన్న బిడ్డలందరూ తండ్రి 3 రోజులు ఉపవాసం ఉండి ఆయాసంగా చేసుకున్నా ప్రభా నిలకడగా నీ మాటతో నిలబడినప్పుడు నువ్వు కనికరించావయ్యా. నీవు వారి యొక్క ఉపవాస ప్రార్థన 3 రోజులు ప్రభు నీ మాటలు వినటానికి వచ్చిన బిడ్డలను ప్రభు నువ్వు కనికరించావయ్యా. అలాంటి కనికరముతో నీ ఆశీర్వాదం నింపమని ప్రార్థన చేస్తాను. ఆధ్యాత్మికంగా మాలో గొప్ప కార్యము జరిగించి అలానే ప్రభు స్తోత్రం భౌతికంగా కూడా ప్రభు సంతృప్తిపరచుమయ్యా. మా మార్గంలో, మా యాత్రలో ఎక్కడా భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా సమస్యలు పడిపోకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యం ద్వారా మనం నిలబెట్టుము. అలాగనే మా యొక్క జీవితంలో కావలసినటువంటి అవసరతలు సమయోచితంగా మా జీవిత యాత్రలో భౌతికంగా కూడా ప్రభా సమకూర్చమని, సంతృప్తిపరచమని, మనల్ని గొప్పగా సహాయం చేయమని ప్రార్థన చేస్తుంది. ప్రార్థన పొందిన ఈరోజు లైవ్ చూస్తున్నవారు, చూడబోతున్నవారు, అలాగనే ఇది ఉపవాస ప్రార్థనలో పాలు పొందినవారు సిలోం ప్రేయర్ హౌస్ ద్వారా వారందరిలో ప్రత్యేకమైన నీ కార్యం జరిగించము. ముఖ్యంగా ఇదిగో యోధా పత్రికలో ప్రభా 20-21 వచనం నెరవేర్చబడుగాక, ఆ వాగ్దానం నెరవేర్చబడుగాక. అలాగా దేవుడు కోరిన ఆ విధంగా కట్టబడుగాక. ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.